నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సొల్యూషన్ రెడ్డి, అదే మన శిల్పి రెడ్డి గారు. ఇంతమంది గైనకాలజిస్టులు ఉన్నా కానీ ట్విన్ సిటీస్ లో ఒక శిల్పి రెడ్డి గారు అంటే ఒక లేడీకి ఒక ధైర్యం, ఒక భరోసా. ఎక్కడి నుంచి తెచ్చారు మేడం ఇది? 12 ఏళ్ల ముందు గంగా నది మట్టి నుంచి తయారు చేసింది అని చెప్పి నా ఆర్గానిక్ సప్లై ఇచ్చారు. సో దాన్ని అలాగే రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఇందులోనే నీళ్ళు తాగుతాను. శిల్పి రెడ్డి గారు అందానికి ఇదొక కారణం. ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి, ఇది పక్కా హోమ్ మేడ్ మెడిసిన్, మందార పూలు. మీకు 2 గాల్ చైల్డ్స్ అన్నారు, 2 సరిపోతారు అని మీకు అనిపించలేదా? లేకపోతే మీ అత్తగారు మామగారు అందాం అనుకున్నారు. My third child was an accidental child that God gifted me another child. మగవాళ్ళ జీతం అడగకూడదు, ఆడవాళ్ళ ఏజ్ అడగకూడదు అంటారు. 48. లవ్ మ్యారేజ్ మేడం ఇది? లవ్ బట్ అరేంజ్డ్ అంతే. ఎవరు బ్లడ్ తో లెటర్స్ రాయలేదా కాలేజెస్ లో? నేను చాలా కొంచెం క్యాండిడేట్. సార్ ఏం చేస్తుంటారు? He's into business. We are not staying together because I have. When you all sit and talk, what kind of discussion do you discuss with your kids? పెద్ద మూవీ, ఐ రియలీ లైక్ దట్ మూవీ. మా అత్తగారు వెళ్ళే ముందు ఒక డైలాగ్ అన్నారు, అందులో అమ్మాయి గురించి బాగా చూడలేదంటే నేను చెప్పాను, 30 ఏళ్ల ముందు జీనత్ అమ్మాయిని వాటర్ ఫాల్ కింద కూర్చోబెట్టి చూపిస్తే లొట్టలేసి చూశారు, ఈ మాత్రం కూడా ఇప్పుడు చూపించకపోతే అసలు ఏమన్నట్టు. అసలు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అసలు ఇప్పుడు? లేట్ మ్యారేజెస్, పోస్ట్పోనింగ్ ప్రెగ్నెన్సీ. స్ట్రెస్ ఎంత ఎక్కువ ఉంటే ఫర్టిలిటీ సమస్యలు అంత ఉంటాయి. ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయకుండా షార్ట్ కట్స్ కి వెళ్తే ప్రెగ్నెన్సీస్ రావు. ఐవీఎఫ్ కూడా ఆర్టిఫిషియల్ బేబీయే కదా. అది న్యాచురల్ బేబీ అని చెప్పడానికి కాదు, కానీ బేబీ అది రావాలంటే కూడా మనకి సిస్టమ్ మంచిగా ఉండాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ కేజీలు లిఫ్ట్ లోపలికి వెళ్తుంది, దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. నిజమా? 100%. మీ బాబా అందంగా పుట్టాలంటే ఇది తినండి, అది వేసుకోండి, ఇది అని చెప్తుంటారు, కానీ ఎలా అది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు ఎలాగైతే నీ బేబీలో క్వాలిటీస్ కావాలనుకుంటావు, సింపుల్ గా నీకు ఆ క్వాలిటీస్ ఉండాలి. కాంట్రాసెప్టివ్ పిల్స్ కొంటున్నారు. ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు, కానీ ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎమర్జెన్సీ అనే పేరు చూశారు కదా, పీపుల్ హూ హ్యావ్ హ్యాడ్ అ రేప్, unprotected intercourse which they never intended to. This is emergency, not casual sexual activity. ఆర్డర్ చేస్తే మొబైల్లో వచ్చేస్తుంది, లటుక్కున వేసేసుకుంటారు. దిస్ ఈస్ ఈజీ, బట్ ఎనీథింగ్ ఈజీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ఫ్యూచర్. ఫంక్షన్ ఉందా కానీ కామన్ అయిపోయింది మేడం టాబ్లెట్ వేసుకోవటం. దీనివల్ల ఏంటి మేడం అసలు వాళ్ళంతా ఈజీగా తీసేసుకుంటున్నారు లైఫ్ ని? హార్మోన్ ఫ్లో గనక మనం మార్చినట్టు అవుతే అది మనకి ఎదురు దెబ్బ కొడుతుంది. ఫస్ట్ బిడ్డకి సెకండ్ బిడ్డకి 10 years గ్యాప్ కూడా ఉంటుంది. ఇప్పుడు అసలు ఎంత గ్యాప్ ఉంటే మంచిది అసలు? ఫర్ ఎగ్జాంపుల్ mid-20s లో మదర్ ఉంటే 3 years గ్యాప్ ఉంటే చాలు. మేనరికం అంటే ఎట్లా మేడం? 1 తరం 2 తరాలు 3 తరాలు అంటారు కదా. ఏదైనా మేనరికమే. చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, టెస్టులు చేసుకోండి, మీకు జెనెటిక్ గా ఏ ప్రాబ్లమ్స్ లేవంటే చేసుకోండి. లైఫ్ ఈజ్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఒక కంప్లీట్ లైఫ్ కి కావాల్సింది మంచి లైఫ్ పార్ట్నర్, టుగెదర్నెస్. ఇవి 2 కరెక్ట్గా ఉంటే టైంకి పిల్లలు వస్తారు, మంచి డెలివరీస్ కూడా అవుతాయి, ఒక కంప్లీట్ లైఫ్ అనేది ఉంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సొల్యూషన్ రెడ్డి, అదే మన శిల్పి రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం. సో ఎవ్వరు అంటే గైనిక్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు మొబైల్ అలా రీల్స్ షార్ట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ శిల్పి రెడ్డి వీడియోస్ అని టైప్ చేస్తారు. మా ఇంట్లో కూడా అదే అలవాటు అయిపోయింది. సో ఈరోజు అదే శిల్పి రెడ్డి గారితో నేను కూర్చున్నాను అనమాట. ఏమనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, ఇంతమంది గైనకాలజిస్టులు ఉన్నా కానీ ట్విన్ సిటీస్లో ఒక శిల్పి రెడ్డి గారు అంటే ఒక లేడీకి ఒక ధైర్యం, ఒక భరోసా.
ఎలా అనిపిస్తుంటుంది బయటకు వెళ్ళినప్పుడు, వాళ్ళు చెప్తున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు? బేసిక్గా నాకు ఒక్కటే అనిపించేది ఎప్పుడు కూడాను, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు లేక రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, ఇలా ఉండాల్సింది అలా ఉండాల్సిందని మనం అంటామా, లేకపోతే మనమే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామా అనేది ఓకే, ఒక ధోరణి. అందుకే ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం కంటే దానికి సొల్యూషనే మనం ఇస్తే కరెక్ట్ అనిపించే నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, సొల్యూషన్స్ ఇవ్వడము. ఏదో చెప్పేసి వదిలేయడం కాదు, దానికి ఇది సొల్యూషన్, ఇదే విధంగా మీరు వెళ్తేనే మీకు కరెక్ట్గా ప్లానింగ్ అనేది ఉంటుందని చెప్పగలగాలి. ఓకే, చాలాసార్లు మిస్ అవుతారు. ఈ ఫలానా ప్రాబ్లం ఉంది, ఫలానా ప్రాబ్లం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్తారు తప్పితే దానికి ఏం చేయాలి అని చెప్పేసరి వచ్చేసరికి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి వదిలేస్తారు. ఓకే, అలా చేస్తే పబ్లిక్కి అవేర్నెస్ కంప్లీట్ అవ్వదు. ఎగ్జాక్ట్. సో ఐ వాంటెడ్ టు బి అ కంప్లీట్ అవేర్నెస్ గైడ్. ఓకే, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తేనే అర్థం చేసుకునే కెపాసిటీతో ఇప్పుడు ఉన్నారు. అవును. ఒకప్పుడు అంటే ఉమెన్కి ఎడ్యుకేషన్ లేదు, మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అవసరం, ఎగ్జాక్ట్లీ, క్లారిటీ అవసరం. మనం క్లారిటీ ఇస్తే వాళ్ళు సొల్యూషన్ ఈజీగా తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు హైటెక్ సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కంప్యూటర్ పని చేసుకునే అమ్మాయి అయినా అర్థం చేసుకునే లాంగ్వేజ్లో చెప్తారు. ఊర్ల సైడు మిరగాయలు పొగాకు కోసుకునే పాపం పొలం పని చేసుకునే లేడీకైనా కానీ అర్థమయ్యేలాగే చెప్తారు మీరు. అది బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను చిన్న పల్లెటూర్లలో నుంచి కూడా వర్క్ చేసి వచ్చాను కాబట్టి నా లాంగ్వేజ్ మారదు. ఎవరికి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాను. ఓకే, ఊర్లో ఉన్న వాళ్ళకి ఊర్లో వాళ్ళ మాట్లాడతాను. సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లిటరేచర్ తెలిసిన వాళ్ళకి అలా మాట్లాడతాను. ఓకే, హిందీలో వచ్చే వాళ్ళకి హిందీలో చెప్తాను. తమిళ్, మలయాళం కూడా నేను మాట్లాడతాను. ఓకే, అండ్ కన్నడ కూడా మాట్లాడతాను. సో ఎవరికి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తేనే వాళ్ళకి నిజంగానే అక్సెప్టెన్స్ ఉంటుంది. ఓకే. శిల్పిరెడ్డి గారు, ఇప్పుడు పెళ్ళయి అంటే కొన్ని లక్షల మంది పిల్లలు లేకుండా ఉన్నారు మన భారతదేశంలో ముఖ్యంగా. అంటే వాళ్ళు ఏంటంటే అది దేవుడు రాసిన రాత అనుకుంటారు, కానీ మనిషి చేసిన తప్పు అని అనుకునే స్థాయికి రావట్లేదు. ఏం చెప్తారు అసలు, ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అసలు? ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారము మన ఫర్టిలిటీ రేట్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఇద్దరు పిల్లలు ఉండాలి. అవును. జనాభా మెయింటైన్ అవ్వడానికి. అవును. అలా మెయింటైన్ అవ్వడానికి 2.1 రేషియో ఉండాలన్నమాట ఫర్టిలిటీ అనేది. ఓకే. నాకు తెలిసి నేను ఉన్న చోట లెస్ దెన్ 1.6 ఉంది. ఓకే. నేషనల్ యావరేజ్ 1.9 అయింది. సో ఇట్ మీన్స్ దట్ వీఆర్ డిక్లైనింగ్ పాపులేషన్. డిక్లైనింగ్ పాపులేషన్లో నాకు అర్థమయ్యే మొదటి విషయం ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ హెల్త్ పట్ల చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకటి, స్థూలకాయ సమస్యలు చాలా పెరిగిపోయినాయి. ఒబేసిటీ ఇష్టం వచ్చిన చోట ఉంది. ఉమెన్లో పీసీఓడి, మెన్లో ఒబేసిటీ. ఓకే. వీటితో పాటు చాలా ఇన్ఫర్టిలిటీకి కారణాలలో హైయర్ ఎడ్యుకేషన్ స్ట్రాటా కూడా ఉంది. లేట్ మ్యారేజెస్, పోస్ట్పోనింగ్ ప్రెగ్నెన్సీ, ఫర్టిలిటీ డిక్లైన్ అవ్వడం. ఓకే. ఎందుకంటే యంగ్ పాపులేషన్కి హై ఫర్టిలిటీ ఉంటుంది, హై ఫికండిటీ ఉంటుంది అనమాట. అంటే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డెలివరీకి వరకు వెళ్ళే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. అదే లేట్ ఏజ్కి వచ్చేసరికి ఆ క్రమంలో వెయిట్ పెరగచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అసోసియేటెడ్. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉంటుంది, కొత్త జాబు, చంగున వర్క్ చేసుకుంటారు, గబగబా వెళ్ళిపోతారు. కానీ హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళేసరికి వాళ్ళ కింద 50 మందిని మేనేజ్ చేయాలి కాబట్టి వాళ్ళ స్ట్రెస్ లెవెల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్లో నుంచి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో స్ట్రెస్ ఎంత ఎక్కువ ఉంటే ఫర్టిలిటీ సమస్యలు అంత ఉంటాయి. కానీ మీరు చెప్పినట్లుగా మేడం, కెరీర్ ప్లాన్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ప్లాన్ చేస్తున్నారు, కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు. ఎందుకంటే అది వాళ్ళకి లయబిలిటీ అనిపిస్తోంది. ఎప్పుడైనా కానీ మనం పెరిగిన వాతావరణంలో పెళ్ళి అనేది ఒక అద్భుతం. ఓకే. ఇప్పుడు పెళ్ళి అనేది ఎక్స్పెండిచర్. ఒకప్పుడు పిల్లలు అనేది, మాతృత్వం అనేది అదొక
టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ ఉమెన్స్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఆ టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ ఉమెన్స్ లైఫ్లో ఎడ్యుకేషన్ వచ్చింది, వర్క్ వచ్చింది, కెరియర్ వచ్చింది, మళ్ళీ అందులో ఎక్సలెన్స్ వచ్చింది, సూపర్ స్పెషాలిటీస్లో వర్క్ చేయాలి అనేది వచ్చింది. సో అక్కడ మాతృత్వం అనేది చాలా డైల్యూట్ అయిపోయింది. అవును. డైల్యూట్ అయిపోవడమే కాకుండా ఇప్పుడు మాతృత్వం అనేది ఇప్పుడు మన పేరెంట్స్ మనని ఎట్లా పెంచారు, మనం కేర్ తీసుకొని మనని పెంచి వాళ్ళని హ్యాండ్స్ ఆన్ చేసి దాని తర్వాత అలా వాళ్ళ లైఫ్ని మనకి సాక్రిఫైస్ చేశారంటే మనం చూసాం కదా. ఇప్పుడు మనం కూడా అలా చేయాలా, ఓకే, మనం చేయగలుగుతామా, మనకంత టైం ఉందా అని అనుకుంటున్నారు. ఓకే. కానీ నీ తెలివి పిల్లల్ని పెంచడంలో కూడా యూజ్ చేయొచ్చు అని ఆలోచించట్లా. నిజంగా నువ్వు తెలివైన వాళ్ళు ఉంటే, నువ్వు చదువుకున్నదైతే, నువ్వు చదువుకున్న ఎడ్యుకేషన్ నీకు యూజ్ చేయాలంటే నువ్వు ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఎప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా పేరెంటింగ్ చేయాలనేది నీకు లోకజ్ఞానం రావాలి, తెచ్చుకోవాలి. నీకు పనికిరాని చదువు ఇంకెందుకు చెప్పు. వాడు నీకు డబ్బు ఇచ్చినా కానీ నీకు లైఫ్లో కొన్ని మిస్ అవుతున్నాయంటే వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ దాట్ మనీ? ఎగ్జాక్ట్లీ మేడం. ఇంతకుముందేమో మెచ్యూరిటీ అవ్వకుండా పిల్లలకు పెళ్లి చేస్తే ఏం తెలివి వస్తుంది అంటారు. Correct. ఇప్పుడు మెచ్యూరిటీ అంతా వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే ఈ తెలివి ఏడుస్తుంది. పెళ్లి చేసుకోవడం దేవుడు ఎరుగు. చదువుకున్న వాళ్ళు నిజంగానే ఆరోగ్యంగా ఉన్నారా? లేరు. నాకు దీనికి సమాధానం కావాలి. ఈ దేశంలో ఎంతోమంది పుణ్యాత్ములు ఆడవాళ్ళకి చదువు వస్తే ఓ సూపర్ అయిపోతారని అనుకుని ఎన్ని పోరాటాలు చేయలేదు, మరి ఎన్ని ఆర్భాటాలు చేయలేదు. నిజంగానే చాలా చేశారు, సాక్రిఫైజులు చేశారు, పొలిటికల్ మూమెంట్స్ తీసుకొచ్చారు, పెద్ద జమీందారులతో వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడ్డారు, నిరాహార దీక్షలు చేశారు, ఎన్నో రకాల రిఫార్మ్స్ చేశారు. అన్ని రిఫార్మ్స్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నిజంగానే ఉమెన్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని తెలిస్తే ఏంటి పరిస్థితి? ఇద్దరిని తిట్టేస్తారు ఇప్పుడు. నిజంగానే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ క్లాస్ సెవరల్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా కూడా ఇంత ఎడ్యుకేషన్ వచ్చి కిచెన్ నీ చేతిలో ఉండి ఫైనాన్సెస్ నీ చేతిలో ఉన్నా కూడా యు ఆర్ నాట్ కుకింగ్ ప్రాపర్లీ అండ్ ఈటింగ్, యు ఆర్ స్టిల్ ఫైటింగ్ అనీమియా. ఒప్పుకోవచ్చా? ఇంత కంట్రీలో మనం ఉంటూ హైదరాబాదే తీసుకుందాం. నేను పాపం ఊర్లలో గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. ఊర్లలో విషయాలు పర్మిట్ మొత్తం అవి వేరే, కంప్లీట్లీ డిఫరెంట్. నౌ ఇన్ హైదరాబాద్ స్టిల్ వీ హ్యావ్ సో మెనీ ఉమెన్ విత్ లో హిమోగ్లోబిన్ హూ ఆర్ అట్లీస్ట్ ఎర్నింగ్ 50,000 to 1 lakh per month. Is it acceptable? Is your education any use in that manner? నువ్వు మంచిగా సంపాదిస్తున్నారు, టైమ్లీ వర్క్ చేసుకుంటున్నారు, ఇప్పుడు నైట్ డ్యూటీస్ వాళ్ళంటే అని అనుకోవచ్చు, టైమ్లీ వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా ఫుల్ ఒబేసిటీ. దీన్ని ఏమంటారు మరి? బయట ఫుడ్. అండ్ నువ్వు యు ఆర్ ఎడ్యుకేటెడ్, యూ నో వెన్ టు ఈట్, వెన్ టు స్లీప్, వాట్ టు డూ. నువ్వు అలా చేస్తున్నావా కనీసం? పోనీ ఇవన్నీ వదిలేద్దాం. నువ్వు ఒక ఉమెన్ ఇస్ ఓకే, యూ హవ్ సీన్ యువర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్. ఆడవాళ్లలో డూ దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫ్యామిలీ? Men have different responsibilities, women have different responsibilities. Men cannot bear kids, you only can bear kids. అంటే నువ్వు ఒక్కదానివే నిజంగా పిల్లల్ని కనగలుగుతావు. మరి పిల్లల్ని కనగలిగిన ఒక మాతృమూర్తి, కెన్ యూ స్మోక్, కెన్ యూ అబ్యూజ్ ఆల్కహాల్, కెన్ యూ డూ సబ్స్టెన్స్ అబ్యూస్? ఇవన్నీ ఎడ్యుకేటెడ్ క్లాస్లో కూడా వస్తున్నాయి. అవును. అన్ఎడ్యుకేటెడ్ క్లాస్లో ఉన్న యాక్సెప్టెన్స్ ఉండదు. వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏదో పియర్ ప్రెషర్తోనో లేకపోతే ఊళ్ళోనో వాళ్ళకి ఏం తెలుసు, చుట్ట కాలుస్తున్నారు ఏదో చెప్పొచ్చు. కానీ నీకు చదువుకున్న తర్వాత కూడా నువ్వు అదే దారిన పడితే దెన్ హౌ కెన్ వి ఈవెన్ సే ఎనీథింగ్? అమ్మ వాళ్ళు 10-12 మందిని కనేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళు 6-5 మినిమం. తర్వాత మా అమ్మల కాలం వచ్చేసరికి 3 మినిమం, 4 కాకపోయినా 3. ఇప్పుడు అట్లీస్ట్ ఒక్కళ్ళరా అంటే కూడా అమీర్పేట నుంచి కూకట్పల్లి దాకా ఇంతకుముందు ఒకటే IVF సెంటర్ ఉండేది మేడం. ఈరోజు 70-80 సెంటర్స్ ఉన్నాయి. ఎస్, అండ్ వీటన్నిటితో పాటు మనకి డింక్ కపుల్స్ కూడా ఉన్నారు. అవును. సో ఫర్టిలిటీ ఈజ్ నో మోర్ రేర్, ఇన్ఫర్టిలిటీ ఈజ్ ర్యాంపెంట్, ఇన్ఫర్టిలిటీ బై చాయిస్ ఈజ్ ఆల్సో ర్యాంపెంట్. సో వాళ్ళ చాయిసెస్లో కూడా దే ఆర్ ఆల్సో పోస్ట్పోనింగ్, they are also not willing to have children, and
even when they've started to plan for kids, they are facing small hiccups. ఆ స్మాల్ హికప్సే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కింద మారుతున్నాయి. బికాస్ వద్దు అనుకున్నప్పుడు ఎవరికి అవసరం ఉండదు, కావాలి అనుకున్నప్పుడు దొరకలేదనుకో అసలు డెస్పరేట్ అయిపోతారు. పైగా డబ్బున్నవాళ్ళు ఏదో విధంగా నాకు రావాలి అని చెప్పేసి ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకుంటారు. కానీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా షార్ట్ కట్స్కి వెళ్తే ప్రెగ్నెన్సీస్ రావు. కానీ ఐవీఎఫ్ కూడా ఆర్టిఫిషియల్ బేబీయే కదా. అది న్యాచురల్ బేబీ అని చెప్పడానికి కాదు, కానీ బేబీ. కానీ అది రావాలంటే కూడా మనకి సిస్టమ్ మంచిగా ఉండాలి. నువ్వు హెల్దీగా ఉండాలి, రిసెప్టివిటీ ఉండాలి, ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ రెండు మంచిగా ఉండాలి. అవి మంచిగా లేకుండా రావాల్సిన ప్రెగ్నెన్సీ యూట్రస్ రిసెప్టివ్ లేకుండా, ఎన్వైరన్మెంట్ మంచిగా లేకుండా మనం ఏది ఫోర్స్ చేసినా కూడా మనకి చుక్కెదురవుతుంది. ఇప్పుడు నాతో పాటు పెళ్ళైన నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఒక్క బేబీ కోసం నాకు తెలిసి ఒక్కొక్కడు 100 నుంచి 150 హాస్పిటల్స్ తిరిగేశారు. అంటే ఆ డాక్టర్ ఏం చెప్తారో, ఈ డాక్టర్ ఏం చెప్తారో, ఇంకొక డాక్టర్ ఏం చెప్తారో, ఆమె చెప్పింది ఏం చెప్పట్లేదు, ఏం చెప్పింది ఆమె చెప్పట్లేదు అంటున్నారు. ఏది చెప్పినా కానీ నీ దగ్గర ఉన్న ప్రాబ్లమే కదా ఎవడైనా చెప్పేది మేము అంటాం. ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లమ్స్ ఒక 5-6 ఉంటాయి ఒక్కొక్కరికి, ఉమెన్కి. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నా దగ్గరకు వస్తే నా కోణం నేను చెప్తాను, ఇంకో డాక్టర్ కోణం ఇంకోళ్ళు చెప్తారు. అంతే. చదువు వచ్చిన వాళ్ళు ఒకలా చెప్తారు, చదువు రాని వాళ్ళు ఒకలా చెప్తారు. సూపర్ స్పెషలిస్టులు, ఫర్టిలిటీ స్పెషలిస్టులు ఒకలాగా చెప్తారు, అదే బేసిక్ డాక్టర్స్ ఒకలాగా చెప్తారు. కానీ అందరూ ఎంతమంది ఏది చెప్పినా కూడా సింపుల్ లాజికే. నువ్వు ఎగ్ క్వాలిటీని మెయింటైన్ చేసుకోవాలి, స్పర్మ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, టైమ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి, వైటమిన్స్ అవి తీసుకోకుండా అడ్డగోలుగా మనం ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేయొద్దు. అసలు ఇప్పటికి నేను చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను కదా, ఈరోజు కూడా ఓపీడీలో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అని తెలిసి కూడా ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. అదైతే పని మనకి ఎక్స్పెన్సివ్ మెడికేషన్ కూడా కాదు. 5 రూపీస్ 10 రూపీస్ మేడం అది. యూ క్యాన్ నాట్ ఎక్స్క్యూజ్ ఎనీబడి హూస్ ప్లానింగ్ వితౌట్ ఫాలిక్ యాసిడ్ ఇన్ దిస్ జనరేషన్ హూ ఇస్ ఎడ్యుకేటెడ్. బట్ వాట్ టు డూ, దేర్ ఆర్ స్టిల్ పీపుల్. బట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేడీస్లో, అంటే ప్రెగ్నెన్సీస్లో మీరు అన్నట్లుగానే నేను అబ్జర్వ్ చేసే ప్రాబ్లమ్స్ చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఎందుకంటే సివియారిటీ లేకపోయినా కానీ దే ఆర్ ర్యాంపెంట్. ఓకే. మనకి సివియర్ ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు, కామన్ ప్రాబ్లం కూడా ఎక్కువ మందికి ఉంటే నాశనం అయిపోతాం. అది ఇప్పుడు ప్రాబ్లం. ఏంటి ఆ కామన్ ప్రాబ్లం మేడం? ఇన్ఫర్టిలిటీ చాలా ఇప్పుడు కామన్ గా అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్లనే మనకి డెప్త్ వస్తుంది. అలాగే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా 2 ఉన్నాయి. క్యాన్సర్స్ విపరీతంగా నంబర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ మందికి ఉన్నాయి. అండ్ రకరకాల క్యాన్సర్స్ పెరుగుతున్నాయి ఎంగేజ్లోనే. ఎస్, యంగ్ ఎల్డర్లీ అని కాదు, ఇప్పుడు అందరికీ ఉన్నాయి, చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి. సో క్యాన్సర్స్ నంబర్స్ పెరిగాయి, ఏరియా వైజ్కి కూడా అన్ని ఏరియాస్కి పాకిపోయాయి. అలాగే ఇంకో ప్రాబ్లం ఉంది, చైల్డ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, ఆటిజం స్పెక్ట్రమ్, ADHD ప్రాబ్లమ్స్ ర్యాంపెంట్గా ఉన్నాయి. ప్రాబ్లం బట్ చాలా ఎక్కువ పాపులేషన్లో వస్తుంది. ఓకే. సో ఇట్లా ఈవెన్ దో ద ప్రాబ్లమ్ ఈస్ there are lot of people facing that problem. ఓకే. And they are knowingly facing that problem. నీకు అర్థమైందా? ఫర్టిలిటీ నీకు తెలిసి నువ్వు ఇన్ఫర్టిలిటీ వైపు వెళ్తున్నావు. నీ వెయిట్ మేనేజ్మెంట్ లేకుండా, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లేకుండా, నిద్ర సరిగా లేకుండా, స్ట్రెస్ ఎక్కువైపోయి, ఏజ్ ఎక్కువైపోయి, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్, PCOD, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్, ఇట్లాంటివన్నీ. బట్ ఆల్ దీస్ థింగ్స్ నువ్వు మంచిగా హెల్త్ మెయింటైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఓకే. సెకండ్ థింగ్, క్యాన్సర్స్. నువ్వు అడ్డగోలుగా బయట తినొద్దు, నెలకొకసారి తిను. ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. ఏం ప్రాబ్లం రాదు బాడీకి. నువ్వు వారానికి అట్లీస్ట్ 5 to 8 మీల్స్ బయట తింటున్నారు. దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ సిస్టమ్? ది సో మెనీ అడిటివ్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉంటాయి, దాని తర్వాత కలర్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవన్నీ నీ బాడీలో వెళ్తే, నువ్వు ప్లాస్టిక్స్ అడ్డగోలుగా యూజ్ చేస్తే ఆబ్వియస్లీ యూ ల్యాండ్ ఇన్ టు సమ్ ఆఫ్ ది అదర్ క్యాన్సర్. ఓకే. తెలిసే చేస్తున్నారు. నాకు తెలియక చేయట్లేదని చెప్పొద్దు. 100% నువ్వు ఒబెసిటీ వైపు వెళ్తే నీకు ఏదో క్యాన్సర్ తగులుకుంటుంది. ఈధర్ బ్రెస్ట్ అవ్వచ్చు,
లేకపోతే కొలాన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ఏదైనా అవ్వచ్చు. కానీ నీకు ఒబెసిటీ ఉన్నా నువ్వు పట్టించుకోవట్లేదు. సో యు నో దట్ యూ మైట్ గెట్ క్యాన్సర్స్. కానీ మేడం హ్యూజ్ పాపులేషన్. 15-16 సంవత్సరాల అమ్మాయి దగ్గర నుంచి 60 సంవత్సరాల లేడీ వరకు లిప్స్టిక్స్ కామన్ అయిపోయింది. వాళ్ళ డైలీ రొటీన్ లో వితౌట్ లిప్స్టిక్ బయటికి రారు. ఎస్ సార్, అలా రెగ్యులర్ గా యూజ్ చేయటం వల్ల సంవత్సరాలు గడిచే కొద్దీ కేజీలు లిప్స్టిక్ లోపలికి వెళ్తుంది, దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. 100% చాయిస్ ఆఫ్ లిప్స్టిక్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు లిప్స్టిక్ వాడుకోవాలి అని అంటే నువ్వు బీట్రూట్తో చేసుకో, లేకపోతే బీట్రూట్తో లిప్స్టిక్ తయారు చేసిన కంపెనీస్ బోల్డ్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్. డాటర్ ఎర్త్ అని ఉంటుంది, అది ఓన్లీ న్యాచురల్ కాంపౌండ్స్తోనే చేస్తుంది, నీకు మైకా ఈకా అవన్నీ ఉండవు. ఓకే. ఒక కొన్ని యూనో బ్రాండ్స్ గూచీలో కూడా దే యూజ్ ఓన్లీ అండ్ ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఓకే. ఆర్ యూ ఇఫ్ యు ఆర్ నాట్ అఫోర్డబుల్ డోంట్ బై దెమ్, మేక్ దెమ్ అట్ హోమ్. ఓకే. నువ్వు బీట్రూట్ జ్యూస్ విత్ సమ్ థికనింగ్ ఏజెంట్ యూస్ చేస్తే యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ దిస్ ఇన్ 5 రూపీస్. చేసుకోవాలి. నువ్వు వాడుకోద్దని ఏం చెప్పట్లేదు, నువ్వు వాడుకో, తప్పు లేదు. న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచో వాడుతున్నారుగా. సీ నౌ లిప్స్టిక్ ఇస్ దేర్ ఫ్రమ్ సో మెనీ సెంచురీస్. అవును. ఈజిప్షియన్స్ అయితేనేమి, ఇండియన్స్ అయితేనేమి, కలర్ టు ద లిప్స్ ఫ్లవర్స్ నుంచి, న్యాచురల్ వెజిటబుల్స్ నుంచి తీసి యూస్ చేసుకున్నారు. యూ యూస్ దాట్ వే. ఇఫ్ యూ క్యాన్ టెస్ట్, యూ టెస్ట్, చెక్ ద లేబుల్, చెక్ ద కాంటెంట్ అండ్ టేక్. అంటే అది కూడా ట్రెండ్ అయిపోయింది. ఆమె యూజ్ చేసింది నేను ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ఈ షార్ట్స్ రీల్స్ చూసి, అంటే ఎఫర్ట్ చేయని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం చీప్ క్వాలిటీ లిప్స్టిక్ కూడా వాడుతున్నారు. ఈ మధ్య ఎక్కువ వైరల్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. అది వాడటం వల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇస్ ఇట్ రైట్? ఎస్, 100%. అందులో డౌటే లేదు. బికాస్ ఇట్స్ ఎ కెమికల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ హైలీ అబ్జార్బబుల్. ఓకే. స్కిన్ యాక్చువల్గా చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ స్కిన్ ఇస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ క్యాన్సర్కి, దేనికైనా. ఓకే. సో మనము ఏదైనా తిన్నామనుకో, గట్ నుంచి అబ్జార్బ్ అవ్వాలి, డైజెస్ట్ అవ్వాలి, బాడీకి వెళ్ళాలి. స్కిన్ మీద పెడితే స్కిన్లో నుంచి అబ్జార్బ్ అయిపోతుంది. అందుకే స్కిన్ మీద పెట్టే ఆయింట్మెంట్స్, ఆయిల్స్, లోషన్స్, క్రీమ్స్ అండ్ ఆన్ ద ఫేస్ లైక్ మేకప్, కాజల్, మస్కారా, బ్లష్, లిప్స్టిక్స్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం అబ్జార్బ్ అవుతాయి. ఓకే. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అందులో హెవీ మెటల్స్ ఉన్నాయా, మైకా ఉందా, మెటాలిక్ గ్లాస్చర్స్ ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేశారా, అవి అబ్జర్వ్ అవుతున్నాయో చూసుకోవాలి. ఎస్పెషల్లీ లేడీస్ ఏదన్నా అంటే లైక్ మీరు చెప్పినట్టుగా లిప్స్టిక్ లేకపోతే ఏదన్నా మేకప్కి సంబంధించింది తీసుకునేటప్పుడు ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. చాలా ఇంపార్టెంట్. ఏది చూసి కొనుక్కుంటే మంచిది మేడం? ఏది న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, మినరల్ బేస్డ్ తీసుకోవాలి, ఆర్గానిక్ తీసుకోవాలి. ఈ 3 based on these products you have so many companies. ఓకే. ఇప్పుడు శిల్పి రెడ్డి గారు లిప్స్టిక్ వేసుకున్నారు. ఏం లిప్స్టిక్ మేడం అది? నేను ఫాలో అవుతూ మళ్ళీ ఆ బ్రాండ్ కి మనం ఫ్రీ ప్రమోషన్ చేసినట్టు బ్రాండ్ కి ప్రమోషన్ చేయను. బట్ యా, డాటర్ ఎర్త్ నేను లిప్స్టిక్ పింక్ కలర్ డాటర్ ఎర్త్ పెట్టాను. ఓకే. సో న్యాచురల్ గా ఉంది. డాటర్ ఎర్త్ లేకపోతే గూచి, రెండే వాడతాను నేను. ఓకే. ఏదన్నా ఈవెంట్ ఏదన్నా ఉంటే గూచి పెట్టుకుంటాను, డైలీ యూస్ కి డాటర్ ఎర్త్ వాడతాను. ఓకే. కానీ మేడం శిల్పి రెడ్డి గారు ఒక డాక్టర్గా కాకుండా ఒక మదర్గా చెప్పండి, ఒక 25 years మీ అమ్మాయికి ఎలాంటి అడ్వైస్ చేస్తారు? పెళ్లి విషయంలో కావచ్చు, పిల్లల ప్లానింగ్ విషయంలో కావచ్చు, లైఫ్ గురించి కావచ్చు, కెరీర్ ప్లానింగ్ కావచ్చు. మనము ఇప్పుడు ఎవరికి అడ్వైస్ చేసే పరిస్థితిలో లేవు. బికాస్ జెన్జీస్ ఆర్ అ డిఫరెంట్ జానర్. జెన్జీస్కి మనం ఏం చెప్పలేం. బట్ ఏదైనా కూడా, ఎవరైనా కూడా పెంచుకునే విధానం కూడా చిన్న నుంచి పెద్ద వరకు చూసి నేర్చుకుంటారు. సో మనం ఏం చేస్తున్నామో వాళ్ళు చూసి నేర్చుకుంటారు. నేను కష్టపడితే వాళ్ళకి కష్టపడేది గుణం ఉంటుంది, నేను ఇంట్లో తింటే వాళ్ళకి ఇంట్లో తినే గుణం ఉంటుంది, నేను ఇంట్లో వంట చేసుకొని హెల్తీగా తయారు చేసుకుంటే వాళ్ళు కూడా అలా చేసుకుంటారు. అలాగే లివ్ బై ఎగ్జాంపుల్. సో నేను నా హెల్త్కి ప్రయారిటీ ఇస్తే వాళ్ళు వాళ్ళ హెల్త్కి ప్రయారిటీ ఇస్తారు. నేను టైంకి గంటకు వచ్చినట్టు తింటే వాళ్ళు కూడా అలాగే తింటారు. నేను ఏం చేస్తే వాళ్ళు అది చేస్తారు. ఓకే. This is what is my perspective. So when we go for argument, they cannot say that you're not doing this, or why are you telling me? So నేను నా కెరియర్ నేను చూస్ చేసుకునేటప్పుడు మా ఫాదర్ చెప్పినప్పుడు నేను చేసుకున్నాను. బికాస్ దట్ టైమ్ వీ డిడ్ నో, వాళ్ళు చెప్పింది మేము చేసాం. బట్ నౌ
జనరేషన్ హెస్ చేంజ్డ్ కాబట్టి అప్పుడు మనకి ఈ ఇంటర్నెట్స్ ఇవన్నీ లేవు కదా. సో వీ డెంట్ హ్యావ్ నాలెడ్జ్ బేసికలీ టు చూస్ వాట్ వీ వాంట్. ఆర్ పేరెంట్స్ చోజ్. కానీ ఇప్పుడు వాళ్ళు ముందు నుంచి అన్ని ఎక్స్పోజర్లో ఉంటారు కాబట్టి మీకు నచ్చింది మీరు చదువుకోవాలి. మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు అందులో ఎక్సెల్ అవ్వాలి. దెర్ ఈస్ నథింగ్ అదర్ దెన్ నంబర్ 1 పొజిషన్. ఓకే. నంబర్ 2 వేస్ట్. నంబర్ 2 ఇస్ నంబర్ 2 ఓన్లీ. 1 కావాలి. ఓకే. అయితే 1 లేకపోతే యూ డోంట్ హ్యావ్ టు పికమ్ ఎనీథింగ్. యాజ్ వెల్ అ వెరీ గుడ్ హోమ్ మేకర్. ఓకే. బట్ అంటే యూజువల్లీ వెన్ యూ ఆల్ సిట్ అండ్ టాక్, వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ డూ యూ డిస్కస్ విత్ యువర్ కిడ్స్, ఎస్పెషల్లీ మీ అమ్మాయిలతో, అబ్బాయితో కానీ అంటారు? ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఫుడ్. ఓకే. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ మెయింటైనింగ్ యువర్ హెల్త్. ఓకే. ఏది పడితే అది తినేయడం, అని లావ్ అయిపోవడం అవన్నీ నా వల్ల కాదు. ఓకే. ఐ హ్యావ్ గివెన్ ద బెస్ట్ ఆఫ్ జీన్స్. ఓకే. The best of genes. If you use the best of genes that I've given you, either you will become a very good sports person because I have sports genes. If you don't want to invest into sports, you will become an intelligent person. So you have to use your intelligence. Okay. In whatever your interest you use, Okay. you'll excel in that. And టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ లేవాలంటే లేవాలి. నైట్ క్లోజ్ షట్ డౌన్ అంటే షట్ డౌన్. మా ఇంట్లో షట్ డౌన్ అంటే రియల్ షట్ డౌన్. 8 o'clock డిన్నర్, 9-9:30 ఆఫ్. లైట్స్ ఎక్కడ కూడా ఉండదు. ఉంటే మా అత్తయ్య గారు అడుగుతారు ఇంకా లైట్లు ఏంటి బంద్ చేయలేదు. ఓకే. అండ్ ఆ తర్వాత నాకు పని ఉంటే నేను పనికి వచ్చేస్తాను. కానీ వాళ్ళ మట్టుకు వాళ్ళ డే షట్ డౌన్. మళ్ళీ నెక్స్ట్ డేకి రీకూప్ అవ్వాలి. ఇలాగే నేను పెరిగాను, ఇలాగే వాళ్ళు కూడా పెరుగుతారు. సూపర్ కదా. ఇదే చాలా మంది పేరెంట్స్ నేర్చుకోవాలి. అయితే మీరు ఇంత బిజియెస్ట్ డాక్టర్ మళ్ళీ. అండ్ మన నాన్ నెగోషియబుల్, కొన్ని నాన్ నెగోషియబుల్ ఉంటాయి. రూల్స్ ఆర్ నాన్ నెగోషియబుల్. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎక్కడికన్నా బయటికి వెళ్దాం, కొత్త ప్లేస్ వచ్చింది ట్రై చేద్దామంటే మంత్లీ 1 or 2 వి గో. కొత్త మూవీ వచ్చిందా వెళ్తాం. వాళ్ళ పాప అన్ని కోట్లు పెట్టి తీశారు. నాన్ జడ్జ్మెంటల్గా వెళ్ళాలి. నేను రివ్యూ చూడకుండా వెళ్తాను మూవీకి. అండ్ బ్యాడ్ రివ్యూ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను. బికాస్ ఈ మధ్య కాలంలో నిజంగానే బ్యాడ్ రివ్యూస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇప్పుడు మనకి రామ్ చరణ్ మూవీ వచ్చింది. ఏంటో చెప్పారు, అసలు దానికి సంబంధం లేదు. నేను మూవీకి వెళ్తే ఐ రియలీ లైక్ దట్ మూవీ బికాస్ స్టోరీ చూసుకుంటే హీఈస్ డూయింగ్ సో మచ్ ఫర్ అ ట్రైబ్. ఓకే. దానికి ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళారు. అలాంటి వాళ్ళు ఎంతమంది దొరుకుతారు? అన్ని సూపర్ హీరోస్ గురించే చూడాలి. దట్ ఈస్ అ సూపర్ హీరో స్టోరీ, ఇండియన్ సూపర్ హీరో. దాన్ని ఎందుకు తప్పు పట్టారు? ఓకే, డైరెక్షన్ అన్న తర్వాత, సినిమాటోగ్రఫీ అన్న తర్వాత, మసాలా అన్న తర్వాత ఎందులోనే ఉంటుంది. కానీ ఐ హ్యావ్ గాట్ ఫెడ్ అప్ సీయింగ్ ఫ్యాక్షన్ మూవీస్, హారర్ మూవీస్, అండ్ ఐ రియలీ గాట్ fed up seeing gangster movies and all that. This is not what children need to know. Children need to know about their country, how you fight for your basic rights. Yeah. Basic rights and basic living. ఈజ్ అవర్ హీరో. మనం యాక్సెప్ట్ చేయం. అదేదో హాలీవుడ్ బాలీవుడ్ అయితే వేస్ట్. అదంతా వేస్ట్. See, ఆ మూవీ చూసిన తర్వాత my 3 children knew that there are regions where there is no approach to any kind of a communication. అది వీళ్ళకి తెలుసా? ఎవడన్నా చెప్పాడా? ఇప్పుడు నాకైతే చెప్పే టైం ఉండిందా? ఒక మూవీ చేసినప్పుడు నాకు తెలీదు. ఐ డెంట్ నో దట్ పెద్ద మూవీ వాస్ బికాస్ ఆఫ్ దాట్. అలా ఉండిందని కూడా నాకు తెలియదు. నేను ఏదో వాళ్ళని చూపించడానికి తీసుకెళ్ళా. మేము తర్వాత కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. సో అందుకనే వెళ్ళా. బట్ ఐ రియలీ లైక్ దట్ మూవీ. అండ్ మా అత్తగారు వెళ్ళే ముందు ఒక డైలాగ్ అన్నారు. అందులో అమ్మాయి గురించి బాగా చూడలేదంటే నేను చెప్పాను, మా అత్తగారు 30 ఏళ్ల ముందు జీనతమ్మాన్ని వాటర్ ఫాల్ కింద కూర్చోబెట్టి చూపిస్తే లొట్టలేసి చూశారు. ఈ మాత్రం కూడా ఇప్పుడు చూపించకపోతే అసలు ఏమన్నట్టు? మీరు ప్రోగ్రెస్ అవ్వరా? తప్పకుండా చూడాలి ఇది ఇంటర్వ్యూ. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? మీరు ప్రోగ్రెస్ అవ్వరా? ఇంకా దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ స్టోరీ. అండ్ ప్రేమ అంటే అలాగే ఉంటుంది. మనకి కల్చరల్గా మనం వెళ్ళొద్దు. అట్లా అంటే మనం ఊళ్ళల్లో వెళ్తే నాట్లు వేస్తారు, అన్నీ వేస్తారు, ఎట్లయినా ఉంటాయి బట్టలు, అవన్నీ చూస్తామేంటి? అలా చూడరు కదా, నాటే చూస్తాం అంతే. ఇట్స్ అ ప్రాసెస్. సో హీరోయిన్ అలా చూపించిన ఇట్ వాస్ రియలీ డీసెంట్. ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఆమె క్యారెక్టర్ అంతే, షీఈస్ బోల్డ్. అంతే, బోల్డ్ క్యారెక్టర్ బోల్డ్గానే చూపించాలి. ఇలా చూపిస్తారు ఇట్. సో అండ్ ఐ రియలీ లైక్ దట్ మూవీ. అండ్ ఇప్పుడు పిల్లలకి నిజంగా దే నీడ్ సచ్ మూవీస్.
ఎంతసేపు ల్యాప్టాప్లు ఫోన్లు పట్టుకుని టాప్ నాచ్ క్లోత్స్ వేసుకుని అక్కడ ఇక్కడ గ్యాడ్జెట్స్ వేసుకుని కార్లలో వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ హాలిడేస్కి వెళ్ళి ఇవన్నీ కాదు కదండి. అవును. బేసిక్ లేనివి కూడా మనుషులు ఉన్నారు, అన్ని కిలోమీటర్లు నడిచి వర్క్ చేస్తున్నారు. అండ్ టు ఫైట్ ఫర్ యువర్ ఓన్ కల్ట్. ట్రైబల్ ఏరియాస్ లో చాలా మంది, చాలా విలేజెస్ ఉన్నాయి. ఇంకా వైజాగ్ వెళ్తే మనం అరకు సైడ్ అండ్ టు ఫైట్ ఫర్ యువర్ ఓన్ విలేజ్ అనేది ఆ స్పిరిట్ ఉండాలి కదా. రేపు నువ్వు అట్లా స్పిరిట్ ఉన్న వాళ్ళని నలుగురిని చూపిస్తే ఇంకో నలుగురు తయారవుతారు కదా. అవును. అరే మనకు చూడు అన్యాయం జరుగుతుంది, మనం కూడా ఏదన్నా మార్పు చేసుకోవాలని. మార్పు అనేది ఎట్లా వస్తుంది లేకపోతే? అదే మీరు అన్నట్లుగా జంజీకి ఎక్కువ అసలు ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ షో దెమ్ లైక్ దాట్ దే మైట్. ఎంతసేపు నువ్వు ఫ్యాక్షనిజం చూపించి, రౌడిజం చూపించి, స్మగ్లింగ్ చూపించి ఎంత గలీజ్ ఉంటుంది. అండ్ దట్ టు విత్ ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ ఎర్నింగ్ మనీ అని చూపిస్తారు. ఎంత బ్యాడ్ ఈస్ దిస్ నీడెడ్ ఫర్ ద సొసైటీ రైట్ నౌ? వితౌట్ మనీ, వితౌట్ ఎక్స్పెక్టింగ్ మనీ, పీపుల్ క్యాన్ అచీవ్ సో మెనీ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. I really like that movie. నాకు నచ్చింది బాగా. I really like that movie. And I'm going to be crazily commenting about people who have just given unwanted reviews for the movie. It's not acceptable. కానీ ఇప్పుడు మీరు జంజీ కిడ్స్, జంజీ ఆల్ఫా కూడా అంటున్నారు మేడం. బట్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చాలా మందికి డెలివరీస్ చేస్తున్నారు కదా. కొన్ని వీడియోస్లో చూస్తాం, రీల్స్లో పిల్లలు పుట్టగానే నవ్వారని, నిలబడ్డారని. Yes. Next generation is all about designer babies. అయితే నేను ఎప్పుడు చెప్తాను, నేను ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తాను. ఓకే. ఓకే. సో ప్రోగ్రెసివ్గా ఆలోచించడం అంటే ఒక 10 ఏళ్ల తర్వాత, ఒక 20 ఏళ్ల తర్వాత కాంపిటీషన్ ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఉండాలి, దాని ప్రకారంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎలా డిజైన్ చేయాలి. ఓకే. సో నేను అదే విధంగా ఉంటాను కాబట్టి నా హోల్ కాన్సెప్ట్ ప్రీ కన్సెప్షన్ కేర్ అయినా, ప్రెగ్నెన్సీ రాకముందు ప్రెగ్నెన్సీ కేర్ అయినా, పోస్ట్ డెలివరీ కేర్ అయినా, మొత్తం కాన్సన్ట్రేటెడ్ అలాగే ఉంటుంది. ఇంటెలిజెంట్ బేబీస్, ఇమోషనల్ ఇంటెలిజెంట్, ఓకే, ఫిజికలీ ఫిట్, నాన్ డయాబెటిక్, ఓకే, నో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ఫ్యూచర్ వచ్చేలాగా నేను డిజైన్ చేస్తా బేబీస్ ని. ఎలా మేడం? నేను కూడా విన్నాను, అలాగే డిజైన్ చేస్తాను. అందంగా, నేను అంటాను మీ బాబా అందంగా పుట్టాలంటే ఇది తినండి, అది వేసుకోండి, ఇది అని చెప్తుంటారు, కానీ ఎలా అది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పవర్ ఆఫ్ పాజిటివిటీ అండ్ క్రియేటివిటీ. ఓకే. మనం అలాగే అనుకుంటే మనం అలాగే అవుతుంది. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మేబీ మీ దగ్గరికి రాలేదు, వేరే డాక్టర్ దగ్గర ఎక్కడో చూపించుకుంటున్నారు, 9 months వచ్చేలోపు ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది? 100% వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీలో కావాల్సిన మంచి వైటమిన్స్ మిస్ చేయకుండా తీసుకోవాలి. ఓకే. సెకండ్ థింగ్, ఎప్పుడైనా పాజిటివ్గానే ఆలోచించాలి. ఓకే. ఎవరన్నా తిట్టినా కూడా అయ్యో వాడికి ఎంత ప్రాబ్లం ఉన్నట్టుంది, అనవసరంగా తిడుతున్నాడు అలా అనుకోవాలి. నన్ను తిట్టారు, నేను ఏడుస్తాను ఇప్పుడు, అవన్నీ కాదు. నువ్వు ప్రెగ్నెంట్, నువ్వు ప్రెగ్నెంట్లో నువ్వు పవర్ ఆఫ్ పాజిటివిటీ నీకుంటే, నిన్ను ఎవరన్నా తిట్టినా, నీతో ఎవరైనా పంచాయతీ చేసిన ప్రాబ్లం వాడిది, నాది కాదు అనుకోవాలి. అప్పుడే నీ బేబీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇట్ విల్ నాట్ ఫాల్ ఇన్ టు ద లూప్ ఆఫ్ ట్రామా. అది నీది కానప్పుడు నీది కాదు, అంతే. అండ్ ఇమోషనలీ స్ట్రాంగ్గా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి భయపడొద్దు. అది చాలాసార్లు మనం ఏదైనా భయపడ్డాం అనుకో, మనం వెనకడతాం. అలాంటి అసలు గుణమే నెక్స్ట్ ఫ్యూచర్ పనికిరాదు. ఫ్యూచర్లో వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా, అవుట్ గోయింగ్గా, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఆ క్వాలిటీస్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంబైబ్ చేసుకోవాలి. మేబీ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ బుక్స్, స్టోరీస్, ఇవన్నీ రాయడం, పెయింటింగ్, స్ట్రాంగ్ పెయింటింగ్స్, పవర్ ఆఫ్ కలర్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. ఇవి కాకుండా హ్యాబిట్స్, నీకే హ్యాబిట్స్ ఉంటే నీ బేబీకి అదే హ్యాబిట్స్ వస్తాయి. సో నువ్వు పాజిటివ్ హ్యాబిట్స్ పెట్టుకోవాలి. నేను క్యాబేజ్ తిన్నాను, నేను కాలీఫ్లవర్ తిన్నాను, నాకు క్యారెట్ వద్దు, నేను ఆకుకూరలు తిన్నాను. యూ హ్యావ్ టు అవుట్గ్రో ఆల్ దీస్ థింగ్స్. నువ్వు అన్నీ తింటేనే, ఆ రుచులు బేబీకి వస్తేనే బేబీకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఇఫ్ యూఆర్ అ పిక్కీ ఈటర్, యూ బేబీ విల్ బి పిక్కీ ఓన్లీ. ఇఫ్ యు ఆర్ అనీమిక్, యువర్ బేబీ విల్ బి అనీమిక్. సో నువ్వు ఎలాగైతే నీ బేబీలో క్వాలిటీస్ కావాలనుకుంటావు, సింపుల్గా నీకు ఆ క్వాలిటీస్ ఉండాలి. సో మీ పేషెంట్స్ అందరికి ఆల్మోస్ట్ ఈ డైట్ వెనక పడుతూనే ఉంటాను, మానిటర్ చేస్తూనే ఉంటాను. దట్స్ మై ప్రొఫెషన్ అండ్ ఐఎమ్ డెస్టైన్ టు డూ దట్ అండ్ ఐ కీప్ డూయింగ్ దట్ ఎవ్రీ డే. నాన్ జడ్జ్మెంటల్గా వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంటే ఇస్తాను. ఫాలో అప్ కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే కాంప్లికేషన్స్ చాలా పెరిగిపోయాయి. పాతకాలంలాగా డెలివరీస్ కాదు. ఈ జనరేషన్కి తగ్గినట్టు
చాలా అడిషనల్ కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. బిగ్గర్ బేబీస్ అయితేనేమి, లేకపోతే స్మాలర్ బేబీస్ అయితేనేమి, బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ, షుగర్ ఇన్ ప్రెగ్నెన్సీ, ప్రీటర్మ్ డెలివరీస్, ఇన్ఫెక్షన్స్, అలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాని మూలాన కూడా మనం చాలా మటుకు రక్షించుకోవాలి. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఓకే. సో ప్రివెన్షనే అన్నిటికంటే బెటర్ ట్రీట్మెంట్ కంటే. సో ఇప్పుడు మీరు ఒక 10 డెలివరీస్ చేశారనుకోండి ఈరోజు, దాంట్లో ఎన్ని నార్మల్ ఉంటాయి, ఎన్ని సిజేరియన్ ఉంటాయండి మీరు చెప్పినట్లేదని? ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వీ డిడ్ 4 డెలివరీస్. ఓకే. ఓకే. ఫస్ట్ డెలివరీ అబ్రప్షో అయింది, అంటే ప్లాసెంటా విడిపోయింది అనమాట. దానికి ఎమర్జెన్సీ సెక్షన్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఒక నార్మల్ డెలివరీ అయింది. ఫస్ట్ టైం మదర్ నార్మల్ డెలివరీ అయింది. దాని తర్వాత థర్డ్ టైం డెలివరీ ఆ అమ్మాయి నార్మల్ అయింది. దాని తర్వాత ఇంకొక ఫస్ట్ టైం డెలివరీ నార్మల్ అయింది. సో ఇలా నార్మల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ కాదు, ఎవరైనా నార్మల్గానే పెడతాము. వాళ్ళలో ఏదైనా కాంప్లికేషన్ అయితే తప్పితే నార్మల్ అవుతారు. ఓకే. సో డెఫినెట్గా మీకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. డెలివరీ బేబీ అంటేనే ఓపెన్ హార్ట్ సర్జరీ కన్నా అతిపెద్ద టాస్క్ అని చెప్పొచ్చు చెప్పాలంటే. ఓపెన్ హార్ట్ సర్జరీలో తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, మా దాంట్లో ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని బెడ్ మీద తెలియకుండా జరిగిపోతాయి. తెలియకుండా. అలా మీ లైఫ్లో ఇప్పటికీ అసలు కళ్ళు మూసుకున్నా కానీ గుర్తుండే కేసెస్ చాలా ఉంటాయి. నేను చెప్పను, ఒక 2-3 ఉంటాయి డెఫినెట్గా లైఫ్లో మర్చిపోలేంది. అంటే గుర్తు తెచ్చుకుంటే ఏడుపు వచ్చేస్తుంది. అలాంటివి అంటే ఏమని చెప్తారు? ఏడుపు వచ్చేది కదా, ఏడిపించేసినవి కూడా ఉంటాయి. అవునా? చాలా ఉంటాయి. అయితే ఆబ్స్టెట్రిక్స్ ఏంటిదంటే, ఒక ఫ్యాన్సీ హాస్పిటల్లో, పెద్ద డాక్టర్ చేస్తే మాకు ఏ ప్రాబ్లం రాదనుకుంటారు. కానీ ప్రాబ్లం వాళ్ళ లోపట్నే ఉంటుంది. ఒక డెలివరీ ఐ థింక్ 4 ఇయర్స్ బ్యాక్, తన ఫస్ట్ డెలివరీ 2.7 kg బేబీ. దాని తర్వాత ఇది సెకండ్ డెలివరీ మదర్స్ హౌస్కి వెళ్ళింది. నేనేమో ఎప్పుడు చెప్తాను, మదర్స్ హౌస్ వెళ్ళొద్దమ్మా, మీరు ఉన్న చోట్లోనే ఉండాలి, ఎందుకంటే మీరు పని చేస్తూ ఉంటే కొంచెం వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. అయితే మదర్స్ హౌస్కి వెళ్ళి వాళ్ళు వీళ్ళు ప్యాంపర్ చేయడంతో ఆ బేబీ వెయిట్ 3.4కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు నార్మల్ డెలివరీ అయింది, ఈసారి కూడా నార్మల్ డెలివరీ అయిన తర్వాత యూట్రస్ హైపర్ డిస్టెండెడ్, అంటే ఎక్కువ డిస్టెన్షన్ అయిపోయింది. బేబీ వెయిట్ ఉంది, ఉమ్మనీరు ఎక్కువ ఉంది. లాస్ట్ 2-3 months నుంచి నేను కంటిన్యూస్గా చెప్తున్నాను, ఈ ప్రాబ్లం వస్తుంది, వెయిట్ పెరగొద్దు, జాగ్రత్తగా ఉండండి. అంటే ఉండదుగా, ప్రేమ ఉంటుంది మదర్కి. అంటే ఇంకా మదర్ అన్న తర్వాత సూపర్ ప్రేమ. ఈ మదర్స్కి అయితే వాళ్ళు తినలేదు, వీళ్ళకి తిండి పెడతానే ఉంటారు. సో ఆమెకు ఫుడ్ పెట్టి బిగ్ బేబీ ఎటోనిక్ పీపీహెచ్ అంటాం. ఎటోనిక్ పీపీహెచ్ అంటే యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు. ఓకే. బేబీ బాగానే ఉంది, బేబీ డెలివరీ అయిపోయిందిగా, బేబీ బాగానే ఉంది, బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ కానప్పుడు ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి మేము 2 minutes తీసుకున్నా కానీ ఆ 2 minutesలో కూడా ఆల్మోస్ట్ 1 liter బ్లడ్ లాస్ అయ్యేంత లాస్ ఉంటుంది. ఓకే. అలా ఎటోనిక్ పీపీహెచ్ అయిన పేషెంట్, మేము ఆల్మోస్ట్ ఆ పేషెంట్కి ఆ 1-2 daysలో 30 bloods పెట్టాం. 30 bloodsలో ఒక 12-13 ఆర్బీసీస్, ఫ్రెష్ బ్లడ్స్, ఎఫ్ఎఫ్పీస్, ప్లేట్లెట్స్, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ పెట్టాం. 30. వాళ్ళు అదంతా అయిన తర్వాత కూడా పేషెంట్ రికవర్డ్, బట్ దే బ్లేమ్ అస్ ఫర్ ద డెలివరీ. ఓకే. నేను అన్నాను, మీరు మమ్మల్ని ఎలా డెలివరీని బ్లేమ్ చేస్తారు? బిగ్ బేబీ ఉంది మీ ఆవిడకి, పీపీహెచ్ అయింది మీ ఆవిడకి, బతికిచ్చింది మేము, బ్లడ్ ఇచ్చింది మేము. ఆఖరి నేను కూడా బ్లడ్ ఇచ్చాను ఆ రోజు. బ్లడ్ ఇచ్చింది మేము. బతికిచ్చిన తర్వాత కూడా మీరు ఎలా అంటారు? మా ఆవిడకి ఏదన్నా అయ్యి ఉంటే 15 ఊళ్ళతో తొక్కిచ్చేసేదని మిమ్మల్ని అన్నాను. ఎవడరా నువ్వు తొక్కిచ్చేది? నన్ను ఏం చేయకుండానే చదువుకున్నావు అనేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు, రా ఎవడు వస్తాడో నేను చూస్తానని చెప్పాను. అలా మాట్లాడతాను. నువ్వు ఎలా మాట్లాడతావో నేను అలాగే మాట్లాడతాను. నువ్వు మీరు అంటే నేను మీరు అంట, నువ్వు అంటే నేను నువ్వు అంట, నువ్వు తొక్కిచ్చేస్తా అంటే నేను ఇక్కడ తొక్కుతాను, నువ్వు హాస్పిటల్ బయటికి వెళ్ళాను. అసలు ఒక డాక్టర్ అంటే ఇప్పుడు వాల్యూ లేదు. అవునండి. రెస్పెక్ట్ లేదు. ఎంతసేపు వాళ్ళు ఇమోషనల్ అయిపోతారు. కానీ ఇమోషనల్గా అవుతే లాభం ఏంటి? బాల్ వాజ్ ఇన్ యువర్ కోర్ట్. డిడ్ యూ ఎవర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్స్ హెల్త్? డిడ్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ? తన ఆరోగ్యం నువ్వు చూసుకున్నావా? 16 kilos పెరిగింది ఆమె. ఎన్ని రోజుల్లో? ఆల్మోస్ట్ 3 monthsలో 16 kilos పెరిగితే ఆలోచించండి. ఎవరైనా
16 kgs పెరిగితే ఎంత ఫ్యాట్ డెపోజిషన్ అవుతుంది, ఏం ప్రాబ్లమ్స్ అవుతుంది. బేబీ 3.4 kgsకి వెళ్ళిపోయి పీపీహెచ్ అవుతే ఎవరికైనా ఇన్సిడెన్స్ ఉంటుంది. లాస్ట్ ఏమన్నా అడగండి, మూర్ఖులు ఉంటారు కదా, లాస్ట్ డెలివరీలో ఏం కావాలేదంటారు. లాస్ట్ డెలివరీ బేబీ వెయిట్ 2.4 2.7 kg. 2.4 2.7 kgకి తక్కువ ఇన్సిడెన్స్ ఆఫ్ పీపీహెచ్. ఈసారి ఎక్కువ బేబీతో పాటు వాటర్ లెవెల్ కూడా 20 ఉండింది. దట్ వాజ్ ఈక్వల్ టు అబౌట్ ట్విన్స్ డెలివరీ అయినంత. ఓకే. బేబీ వెయిట్ ఎక్కువ, ఉమెన్ ఇయర్ ఎక్కువ, అండ్ సివియర్లీ అది అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అసలు ఏమాత్రం కంట్రోల్ చేయకుండా మీరు ఎక్సెసివ్గా ఫుడ్ పెట్టడం వల్ల ఇవన్నీ వచ్చాయంటే అసలు దే టాక్ వాట్ ఎవర్ దే లైక్. అండ్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం కంటే గాడ్కైనా నువ్వు థ్యాంక్ఫుల్ ఉండాలా. ఈ ప్రాబ్లం వచ్చినా కానీ షీ వాజ్ దేర్ ఇన్ దిస్ హాస్పిటల్ విచ్ హెస్ గాట్ బ్లడ్ బ్యాంక్ కాబట్టి బతికింది. ఆలోచించండి బయట హాస్పిటల్లో పరిస్థితి ఏంటి, వాళ్ళు అన్ని బ్లడ్స్ మొబిలైజ్ చేయగలుగుతారా? అవును. అందుకే నేను చెప్తాను, బ్లడ్ బ్యాంక్ లేనప్పుడు డెలివరీస్ చేయడం డేంజర్ అని. ఎప్పటికీ ఎవరికైనా ఏ ప్రాబ్లం అయినా లైఫ్ లైన్ ఇస్ బ్లడ్. సో వీలున్నంత వరకు ఎక్కడైనా బ్లడ్ బ్యాంక్ ఉన్న చోట వెళ్ళి డెలివర్ అవుతే మీరు మీ వైఫ్కైనా సిస్టర్కైనా ఎవరికైనా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది మీ లైఫ్లో ఎస్ మర్చిపోలేదు. ఓకే. కానీ బీపీ అప్ అండ్ డౌన్ వల్ల కూడా మదర్ అండ్ బేబీ చనిపోయిన సిచ్యువేషన్స్ చాలానే చూసాం. చాలా. సో లాస్ట్ 18 years నుంచి నేను ఫైట్ చేసే ప్రాబ్లం, వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇది ప్రీఎక్లాంప్షియా అంటాం. అంటే బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ, హై బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ. చాలాసార్లు చాలామందికి తెలీదు హై బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ ప్రివెంటబుల్ అని. ఓకే. చాలాసార్లు తెలీదు, ఇప్పటికీ డాక్టర్లకు కూడా తెలియదు. వాళ్ళు ఫాలో చేయరు, అరాకొరా ట్రీట్మెంట్లతో నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ లాస్ట్ 18 years నుంచి నేను ఒకటి నమ్మా, కరెక్ట్గా ఎన్టీ స్కాన్ చేయాలి. 3rd month స్కాన్, ఓకే, 3rd month ఎండింగ్ స్కాన్, కరెక్ట్గా ఎన్టీ స్కాన్ చేసి కరెక్ట్గా బ్లడ్ మార్కర్స్ పంపించి మనం ఐడెంటిఫై ముందే చేసుకుంటే ప్రాబ్లం రాదు. ఓకే. సో లాస్ట్ 15 years, 3 years పట్టింది నాకు అనలైజ్ చేయడానికి అది. కానీ లాస్ట్ 15 years నుంచి ఒక్క పేషెంట్ కూడా బీపీకి బలి కాకుండా చూసుకున్నాను. ఓకే. సో టిల్ డేట్ ఇన్ దిస్ హాస్పిటల్ ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ గ్లోబలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ సింగిల్ పేషెంట్ ఆఫ్ ప్రీఎక్లాంప్షియా ఫ్రమ్ లాస్ట్ 15 years. ఆల్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్, ప్రివెన్షన్, మేనేజ్మెంట్, ట్రీటెడ్. బయట నుంచి ఎవరైనా 3rd month మిస్ అయిన వాళ్ళు, 5th monthలో జాయిన్ అయిన వాళ్ళు, 7th monthలో జాయిన్ అయిన వాళ్ళకి నేను అది బాధ్యత తీసుకోలేదు. స్టార్టింగ్ నుంచి నా దగ్గర ఫాలో అప్ అయిన వాళ్ళు స్పెసిఫికలీ ప్రీఎక్లాంప్షియా రాకుండా, ఐయూజీఆర్స్ రాకుండా, ఒకవేళ ఆ టెండెన్సీ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేం చేస్తే మనం అది దాటొచ్చు, ఏమేం చేస్తే మనం బేబీని ఇంటికి తీసుకెళ్ళవచ్చు అనే స్ట్రాటజీ పెట్టి లాగుతాను. సో లాస్ట్ 15 years in KIMS Cuddles Kondapur, I have not had a single case of preeclampsia who have started with me, who have done NT and quad marker with me, NT and double marker with me, and their babies have never had this problem. Okay. So అది నేను ఒక్కటి అచీవ్ చేయగలిగా. ఓన్లీ థింగ్ ఇస్ మనము ఇంత పేషెంట్స్ లోడ్ ఉంటుంది, దాని తర్వాత సోషల్ మీడియా ఉంటుంది, బయట యాక్టివిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి నేను యూజువల్గా ఐ డోంట్ గో ఫార్వర్డ్ అండ్ డూ సమ్ పేపర్ ప్రెజెంటేషన్స్, కాన్ఫరెన్సెస్ అని నేను చేయను. బికాస్ నేను ఐ హ్యావ్ మై వాల్యుబుల్ టైమ్. ఐ డోంట్ మూవ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ దాట్ ఈజీలీ. ఓకే. ఏమున్నా నాకు హాస్పిటల్. ఆఖరికి ఏదైనా కొనాలంటే కూడా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి అమ్ముకుని వెళ్ళిపోతారు తప్పితే నేను షాప్కి వెళ్ళేది లేదు, ఏం చేసేది లేదు. సో అట్లా కూడా ఉంటుంది. మీ శారీస్, మీ జ్యువెలరీ చాలా బాగుంటాయండి. అసలుకి నేను షాపింగ్ చేస్తారు అనుకున్నాను. నేను ఏ షాప్కి వెళ్ళాను, వాళ్ళు ఇక్కడికి వచ్చి వీవర్సే వస్తారు. ఓకే. బికాస్ మేము లాస్ట్ 10 years నుంచి వీఆర్ సపోర్టింగ్ వీవర్స్. ఓకే. సో ఆల్ ఓవర్ ఇండియా వీవర్స్ నా దగ్గరికే వస్తారు. నచ్చినవి 10 తీసుకుంటాను, అయ్యా కట్టుకుంటాను, అయ్యా వేసుకుంటాను. ఓ సూపర్. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత 10 years, 20 years, 25 years కూడా వెయిట్ చేసి, అన్ని రకాలుగా వెయిట్ చేసి చివరికి శిల్పి రెడ్డి గారి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత పిల్లలు పుడతారో పుట్టరో అది పక్కన పెడితే కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి, కొన్ని జరగవు. అలా ఒక 20-25 years ఒక కపుల్ వచ్చి మిరాకిల్ జరిగిన సిచ్యువేషన్స్ అంటే 42 years వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి. అయితే వాళ్ళు మంచిగా
ఫస్ట్ బేబీ తీసుకెళ్లారు, ఇంకో సంవత్సరం తర్వాత సెకండ్ బేబీ కూడా తీసుకెళ్లారు. ఓకే. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ 39 క్రాస్ అయ్యి 40. దాని తర్వాత మేము న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అందులో ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో పెట్టాము. హస్బెండ్ సైడ్ ఇష్యూ ఉండింది విచ్ వాజ్ నాట్ ఐడెంటిఫైడ్. చాలాసార్లు మేల్ ఫ్యాక్టర్ ఇష్యూస్ ఐడెంటిఫై అవ్వవు, వాళ్ళు చేయించుకోరు, కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. సో మేము ఆండ్రాలజిస్ట్ దగ్గరికి పంపించి ఆండ్రాలజిస్ట్ ఆయనకి ఇది చిన్న సర్జరీ ఉంటే చేశారు. చేసిన తర్వాత ఈమెకి తక్కువ ఎగ్ కౌంట్, నేను చెప్పాను తక్కువ ఎగ్ కౌంట్ అయినా పర్లేదమ్మా, 1 ఎగ్గే కదా కావాలి, స్పర్మ్స్ అంటే మిలియన్స్లో ఉండాలి కానీ ఎగ్దే ఉంది ఒకటి ఉంటే చాలు అనేసి మేము వైటమిన్స్ వాటి మీద పెట్టాము. దాని తర్వాత షీ గాట్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ చెకప్కే అతను అడిగింది నాకు ఇంకో బిడ్డ పుడుతుందని. నేను అన్నాను ఏం మాట్లాడు, ఫస్ట్ చెకప్ అవనివ్వు, డెలివరీ అవనివ్వు. తనకి తెలియదు అనమాట. సి పీపుల్ డోంట్ నో వెన్ యూ గెట్ ప్రెగ్నెంట్ వాట్ ఎవర్ యువర్ బాడీ హ్యాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్స్ ఆర్ దేర్. సో నువ్వు డెలివరీ అయిన తర్వాత నువ్వు ఫీడింగ్ ఇస్తావు, ఫీడింగ్ ఇచ్చినప్పుడు ప్రొలాక్టిన్ ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఇస్తే ఫీడింగ్ ఇచ్చినన్ని రోజులు కూడా ఎగ్ ఫార్మేషన్ ఉండదు. సో ఆమె 0.3 AMHతో వచ్చింది. ఇప్పుడు నాకు ఈ బిడ్డ పుట్టి సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటే 0.3, 0.1 అయిపోద్ది కదా, నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా అని అడిగింది. వస్తుందమ్మా, ఈ 0.3 అలాగే 0.3నే ఉంటుంది, నువ్వు డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చులే, టెన్షన్ పడద్దు అని చెప్పాను. లేదు మేడం నేను 41, 42 అయిపోతానండి. నీకు 40కి వచ్చింది కదా ప్రెగ్నెన్సీ, హ్యావ్ పేషెన్స్ అని చెప్పాను. దాని తర్వాత షీ డెలివర్డ్ అండ్ షీ వాజ్ 41 అండ్ మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ షీ గాట్ ప్రెగ్నెంట్. సో ద ప్రాబ్లమ్ వాజ్ నాట్ ఇన్ హర్, ద ప్రాబ్లమ్ వాజ్ మేల్ ఫ్యాక్టర్. ఓకే. వాళ్ళు ఆల్మోస్ట్ 15 years సో మెనీ డాక్టర్స్ దే వెంట్. ఓకే. బట్ యూనిలాటరలీ ఎంతసేపు ఈమెకి మెడిసిన్ ఇవ్వడము, ఈమెకి ఐఓఐ చేయడము, ఈమెకి ఐవీఎఫ్లు చేయడం తప్పితే ఎవరు మేల్ ఫ్యాక్టర్కి హై డిఎఫ్ఐ ఉంది, వారికోసిల్ ఉందని డయాగ్నోస్ చేయలేకపోయారు. ఓకే. సో అట్లా మిరకల్స్ అనేవి జరుగుతాయి, 100% జరుగుతాయి. కానీ రెగ్యులర్ పేషెంట్స్ని చూసే కన్నా దీన్ని మీకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, వాళ్ళు కాళ్ళ మీద పడిపోవటం. ఎవ్రీ డే ఐ హ్యావ్. ఈరోజు కూడా మీరు రాకముందు నేను లాస్ట్ పేషెంట్ చూశాను, మేడం చాక్లెట్ ఇచ్చారు మాకు అని అన్నారు. ఏంటిదని అంటే నేను అన్నాను ఇప్పుడు ఈ మెడిసిన్ ఇస్తున్నాను, ఈ మెడిసిన్ ఇస్తే నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, నువ్వు చూసుకోపో అని చెప్పి పంపించా, చాక్లెట్ అనుకో అన్నారు. ఆమె ప్రెగ్నెన్సీతో వచ్చింది, ఆమె ఆవిడ 10 years ఇన్ఫర్టిలిటీ ఆమె. ఓకే. మేడం నిజంగానే చాక్లెట్ ఇచ్చారు, ఏం చేశారని అడుగుతుంది. ఏం చేయలేదమ్మా, నమ్మకం ఇచ్చానని చెప్పా. సో నమ్మకం వర్క్ చేస్తుంది, అప్పుడప్పుడు ఉత్త విటమిన్ డి కూడా పనిచేస్తుంది, తెలీదు. సో మనం ఒక ప్రోటోకాల్ వైజ్గా వెళ్ళిపోతూ ఉంటే, మన ప్రోటోకాల్స్ కరెక్ట్గా ఉంటే అందరికీ అందులోనే సక్సెస్ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు చాక్లెట్ అన్నారు, నిజంగానే చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీగా కాంట్రాసెప్టివ్ పిల్స్ కొంటున్నారు ఇప్పుడు. అంటే పిల్లల్ని ఇప్పుడు వద్దనుకోవడానికి మరి దేనికో మరి అసలుకి మంత్లో 2-3 times వేసుకుంటున్నారు, సంవత్సరాల తరబడి అయితే వాడుతూనే ఉన్నారు మేడం. అసలుకి దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు, కానీ ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పేది ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్. ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ వేరే పర్పస్ కోసము తయారు చేశారు. ఎమర్జెన్సీ అనే పేరు అవును చూశారు కదా, ఇట్ ఈస్ ఈదర్ ఫర్ సమ్ people who have had a rape or unprotected intercourse which they never intended to. This is emergency, not casual sexual activity. Casual sexual activity and lapses kosamu emergency contraception vaadoddu because it is a very high dose of hormone. Adi mana regular cycles ni interrupt chestadi. Okay. Emergencies veru, life threatening situations veru. వాటి కోసం తప్పితే క్యాజువల్గా వాడొద్దు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ బీన్ యూజింగ్ దెమ్ బికాస్ దే హ్యావ్ బీన్ అడ్వర్టైజ్డ్. ఎనీథింగ్ దట్ ఈస్ అడ్వర్టైజ్డ్ ఈజ్ అబ్యూస్డ్. సో ఇప్పుడు అబ్యూస్ చేసిన సెగ్మెంట్లో అది కూడా. అండ్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఈవెన్ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ ఇచ్చేస్తున్నారు. ఇఫ్ యూ గో టు అ డాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ patient has come ninna night, I did not intend to have an intercourse, I had an intercourse, what I should do doctor అని నా దగ్గరికి వచ్చింది. వస్తే ఫస్ట్ నేను ఏం చేస్తాను, మన లాస్ట్ పీరియడ్ ఎప్పుడు స్కాన్ చేయించుకో, అసలు ఫాలికిల్ ఉందా, ఫాలికిల్ రిలీజ్ అయిందా, అసలు ఎగ్ రిలీజ్ అవ్వంది ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు పీరియడ్ ఈరోజు వస్తే 7 రోజుల వరకు అయితే అసలు ఎగ్గే ఫామ్ అవ్వదు. పీరియడ్ ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది? నీకు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ఎందుకు? నీకు ఒక 1 weekలో పీరియడ్ వచ్చేది ఉంది, నీకు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ఎందుకు? సో వీ కెన్ ప్రెడిక్ట్, అట్లీస్ట్ బై అల్ట్రాసౌండ్ వీ కెన్ ప్రెడిక్ట్
టు ఎన్ ఎక్స్టెంట్, వెదర్ షీ విల్ నీడ్ ఆర్ నాట్. 90% ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ నీడ్. ఆ అవసరమే లేకుండా మేము సాల్వ్ చేసి పంపిస్తాం. అది పక్కన పడేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, స్కాన్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా కష్టం కదా. ఒక ట్యాబ్లెట్ ఆర్డర్ చేస్తే మొబైల్లో వచ్చేస్తుంది, అవును. లటుక్కుని వేసేసుకుంటారు. దిస్ ఈజ్ ఈజీ, బట్ ఎనీథింగ్ ఈజీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ఫ్యూచర్. ఓకే. ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళైతే అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేస్తారా? ఆలోచించండి. సో నాకేంటి అనే యాటిట్యూడ్. కానీ పీరియడ్స్ అన్నారు కదా మేడం, ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో రేర్ ఏదన్నా ఇంట్లో శుభకార్యాలు లేకపోతే పూజ ఇంపార్టెంట్ అంటే తప్పదంటే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రిప్స్కి వెళ్ళాలన్నా సరదాగా అనుకున్న ట్రిప్ వల్ల అంటే పీరియడ్ వస్తుందన్న టైంలో కూడా, లేకపోతే ఎగ్జామ్స్ అయినా లేకపోతే ఆఫీస్లో ఏదన్నా అకేషనల్ ఫంక్షన్ ఉన్నా కానీ కామన్ అయిపోయింది మేడం ట్యాబ్లెట్ వేసుకోవటం. అంటే డేట్ రాకుండా, అసలుకి పీరియడ్స్ రాకుండా. దీనివల్ల ఏంటి మేడం అసలు వాళ్ళంతా ఈజీగా తీసేసుకుంటున్నారు లైఫ్ని? ఎప్పుడైనా కానీ ఒక హార్మోన్ ఫ్లో మనం మార్చొద్దు. హార్మోన్ ఫ్లో గనక మనం మార్చినట్టు అవుతే అది మనకి ఎదురు దెబ్బ కొడుతుంది. పద్ధతిగా రెగ్యులర్గా పీరియడ్స్ అవుతున్నప్పుడు నీకు ఏదైనా సోషల్ ఈవెంట్స్ ఉంటే ఆ డేట్స్ ప్రకారం మార్చుకోవాలి తప్పితే సోషల్ ఈవెంట్ ప్రకారం మనం డేట్స్ మార్చొద్దు. బికాజ్ అది ఒక అలవాటు అయిపోద్ది మళ్ళీ. ఎందుకంటే సోషల్ ఈవెంట్ లైఫ్లో ఒకటే ఉంటుందా? ఉండదు కదా, రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో ఒకవేళ మనం అట్లా మెడిసిన్స్ తీసుకొని మార్చినట్టు అవుతే మన నెక్స్ట్ సైకిల్స్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి కొంతమంది రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ ఇర్రెగ్యులర్ అవుతుంది. లైఫ్ లాంగ్? ఎస్, అలా లైఫ్ లాంగ్ ఇర్రెగ్యులర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. బార్డర్ లైన్లో ఉంటారు. వాళ్ళ బాడీ వాళ్ళని మంచి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారి బార్డర్ లైన్లోంచి ఇటు పక్క తప్పారనుకో అంతే, ఇంక మళ్ళీ రెగ్యులర్ పీరియడ్స్ అవ్వవు. అట్లా చాలామంది ఉంటారు. మళ్ళీ దాన్ని రెగ్యులర్ చెయ్యాలి అని అంటే మళ్ళీ క్రమంగా కొన్ని పిల్స్ రెగ్యులర్గా ఇచ్చి దాన్ని సెట్ చేసి మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇది వీళ్ళైతే మాకు ట్రెండ్ అంటున్నారు. ఓకే, అందువల్ల యూజ్ చేసి మేము పీరియడ్ స్టాప్ చేస్తున్నాం అంటున్నారు. బట్ పూర్వం అంతా ఎందుకు మేడం అసలు పీరియడ్ వచ్చిందంటే ఏదో అంటరాని వాళ్ళని చూసినట్టు చూసేవాళ్ళు. అంటే పెద్దవాళ్ళు అంటే గుళ్ళకు రావద్దంటారు, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటేనేమో పక్కన కూర్చోబెడతారు, ఏదైనా పెళ్ళైతే రావద్దని చెప్తారు, అంటే మొహాన్ చెప్పేస్తారు. వీళ్ళు కూడా అంత రెస్పెక్ట్ ఇస్తారు. నిజంగా మాకు డేట్ వచ్చింది మేము రావంటారు. అసలుకి ఎందుకు అట్లా? అది సోషల్ గా ఇది ఉన్నది వేరే రీజన్. దే వాంటెడ్ టు గివ్ ఉమెన్ సమ్ రెస్ట్. ఓకే. బికాస్ ఉమెన్కి హౌస్ హోల్డ్ చోర్స్ చాలా ఎక్కువ ఉండేవి. నిజంగానే చాలా పనులు ఉండేవి ఉమెన్కి. అట్ హోమ్ పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి వరకు చాలా పనులు ఉండేవి. అది కుకింగ్ అయినా కానీ, క్లీనింగ్ అయినా కానీ, ఇంటి చుట్టూ పనులైనా కానీ, గార్డెనింగ్ అయినా కానీ, పొలం పనులైనా కానీ, లేకపోతే పాడి పంట అన్నీ చూసుకునేవాళ్ళు. ఇవన్నిట్లో నుంచి అట్లీస్ట్ ఒక 2 to 3 days 4 days అన్నా వాళ్ళకి రెస్ట్ ఇద్దామని చెప్పేసి వాళ్ళకి ఆ ప్రొసీజర్ పెట్టారు. జస్ట్ టు టేక్ దెమ్ ఆఫ్ ఆల్ దీస్ హ్యాండ్స్ ఆన్ థింగ్స్. ఓకే. అది వెళ్ళి చాగస్తం కింద ఏదో రకంగా వేరేగా మారిపోయి అంటరాంతనంలాగా తయారైంది. బట్ దట్ వాజ్ నాట్ ద పర్పస్ ఫర్ దాట్. అండ్ ఎనర్జీస్ డిఫరెంట్గా ఉంటాయి, మూడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి దే ఆర్ బెటర్ బై దెమ్సెల్వ్స్ టు హీల్ అండ్ టు recover, because it's blood loss, they can be weak, they'll give some food for them at whatever time that they want. So అట్లా అని వాళ్ళకి రికవరీ కోసం పెడితే దాన్ని మార్చి చాగస్తం చేశారు. ఓకే. ఇప్పుడు పీరియడ్ వచ్చిన వాళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, టెంపుల్స్కి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ టెంపుల్లో వచ్చింది అనుకోండి, యాక్చువల్గా ఎక్కడ ఏ నియమ నిబంధనలు లేవు. ఇట్ వాస్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్. ఓకే. నౌ ఇట్ ఈస్ గోయింగ్ వైరల్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్. సో సోషల్గా కూడా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు గుడికి వెళ్ళాలి, ఏం చేయాలి చెప్పండి? పొద్దున్న లేవాలా, ప్రసాదం వండాలా, తల స్నానాలు చేయాలా, మంచి బట్టలు కట్టుకోవాలా, రెడీ అవ్వాలా. పోనీ ఇప్పట్లాగా ట్రాఫిక్ కార్లు వేసుకుని వెళ్తారేంటి? నన్ను 4-5 kilometers నడవాల్సి వచ్చేది. ఇవన్నీ కుదురుతాయా చెప్పండి? ఈజ్ ఇట్ పాసిబుల్? దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ అసోసియేటెడ్ ఈవెన్ ఫర్ అ పయస్ థింగ్ టు బి డన్. ప్రాసెస్లో నడవడానికి వెళ్ళడానికి కూడా దానికి ఒక టైము, ఎనర్జీ పట్టేది. కాబట్టి దే మేడ్ దెమ్ నాట్ టు పుట్ దేర్ ఎనర్జీస్ దట్ వే. అంతే తప్పితే అక్కడ రాకూడదు, చేయొద్దు అట్లా అని కాదు. ఓకే.
ఇప్పుడు రీసెంట్గా ఎస్ఎంఏ జెనెటికల్ టైప్ 1 టైప్ 2 గురించి మీరు వినే ఉంటారు. అంటే మీరు వినే ఉంటారంటే ఇంజెక్షన్స్ గురించి 16 కోట్లు అవుతుందని, 2 కోట్లు అవుతుందని. తెలంగాణలో చూసుకుంటే రీసెంట్గా 3 కేసెస్ వచ్చాయి. రీసెంట్గా ఒక కేసుకి లోకేష్ గారు దాదాపు ఒక 8 CR గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్ప్ చేస్తే 16 కోట్ల ఇంజెక్షన్ అమెరికా నుంచి తెప్పించారు. బట్ ఎఫర్ట్ చేయని వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ అన్ని రకాల డెవలప్మెంట్స్ చేస్తుంది, కానీ ఇలా ఎస్ఎంఏ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ చేద్దామని కూడా ఎవరు అంటే ఏ గవర్నమెంట్స్ కూడా ఆలోచించట్లేదులే. రీసెంట్గా ఒక బాబుకి 1.5 కోటి ఇంజెక్షన్ ఇవ్వాలి టైప్ 2 అన్నారు. కానీ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే పేరెంట్స్ ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఈ గైనకాలజిస్ట్ డాక్టర్స్ డ్రాప్లర్ ఆర్ ఇది టిఫా స్కాన్స్ అప్పుడు అది ఐడెంటిఫై అవుతుంది కొంతమందికి, బట్ వాళ్ళు చెప్పరు డాక్టర్స్, వేరే టెస్ట్ కూడా ఉంటుంది దానికి అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ రైట్ మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలంటే ఎస్ఎంఏ, డిఎండి, టచ్ మస్కులర్ డిస్ట్రోఫీ, ఇవన్నీ జెనెటిక్ ప్రాబ్లమ్స్. మేనరికం ఎవరు చేసుకోమన్నారండి? ఎవరు చేసుకోమన్నారు? మేనరికం పెళ్ళిళ్ళు కాదు మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్నా, సేమ్ రీజన్లో పెళ్ళిళ్ళు చేసుకున్నా, కమ్యూనిటీస్ ఒకటే దగ్గర ఉన్నవి చేసుకున్నా, మీకు అంతగా ప్రాబ్లమ్స్ రావద్దనుకున్నా జెనెటిక్ టెస్ట్ చేసుకోవాలి. మీకు చదివిచ్చారు కదా, చదివిచ్చినప్పుడు మీరు మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న, సేమ్ రీజన్లో పెళ్ళిళ్ళు చేసుకున్న, ఆ రీజన్లో ఎస్ఎంఏ ఉందనుకోండి, ఎస్ఎంఏ ఇస్ ప్రివలెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎంఏ ఇస్ ప్రివలెంట్. డిఎండి ఈజ్ ఆల్సో ప్రివలెంట్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ మ్యారీడ్ ఇన్సైడ్ ద ఫ్యామిలీ అండ్ లాస్ట్ దే చిల్డ్రన్ బికాస్ ఆఫ్ డిఎండి. అంటే ఇంతమంది తరాలు చేసుకునే వాళ్ళు కదా, వాళ్ళకి ఏం వాళ్ళల్లో కూడా పిల్లలు పుట్టి చనిపోయిన వాళ్ళల్లో వీల్ చైర్కి అతుక్కుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రేర్ కేసెస్, రేర్ కాదు, చాలా రీజన్స్ లో ఉన్నారు. పాపులర్ పీపుల్ కూడా ఉన్నారు. అండ్ దట్ ఈస్ ప్రివెంటబుల్. సో ఎనీబడి హూ ఇస్ గెటింగ్ మ్యారీడ్ క్యాన్ డూ ఎక్స్టెండెడ్ క్యారియర్ స్క్రీనింగ్. ఎక్స్టెండెడ్ క్యారియర్ స్క్రీనింగ్ విత్ ఎస్ఎంఏ అండ్ డిఎండి. సో ఈ టెస్ట్ చాలా మట్టుకు జెనెటిక్ ల్యాబ్స్లో అవుతుంది. ఏమంత అప్పుడు చేస్తారు ఇది? ప్రెగ్నెంట్ వాళ్ళు కాదు, ప్రెగ్నెన్సీ రాకముందే చేసుకోవచ్చు. ముందే చేసుకోవచ్చు. ఎస్, కపుల్స్ కెన్ గెట్ దెమ్ డన్. ఓకే. సో కపుల్స్ కెన్ గెట్ దెమ్ డన్ బికాస్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా నువ్వు చేసుకోవాలి. ఎక్స్టెండెడ్ కపుల్ క్యారియర్ స్క్రీనింగ్ ఇఫ్ ఇట్ ఈస్ కపుల్స్, ఎక్స్టెండెడ్ క్యారియర్ స్క్రీనింగ్ ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్, అలాంగ్ విత్ డిఎండి అండ్ ఎస్ఎంఏ. ఇవి చేసుకుంటే అసలు ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు కలిసి మ్యారేజే చేసుకోవద్దు. కానీ ఒక 2 kids బాగా హెల్దీగానే ఉంటున్నారు, థర్డ్ కిడ్కి ప్రాబ్లం. మరి అలాంటప్పుడు నీ క్యారియర్ కిందనే లెక్క. సో క్యారియర్ అంటే 25% ఛాన్స్ ఉంటుంది, 50% ఛాన్స్ ఉంటుంది. అఫెక్టెడ్ అంటే 100% అఫెక్టెడ్. హౌ మచ్ పర్సెంటేజ్ ద చైల్డ్ కెన్ గెట్ యూ విల్ నో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ both are carriers for SMA. Okay. The chance of the baby getting it is about 50%. Okay. DMD అయితే మేల్ అందరు మేల్స్కి కంపల్సరీ వస్తుంది. అట్లా. సో అట్లా ఉన్నప్పుడు నువ్వు జెనెటిక్ కౌన్సిలింగ్ ఫ్రీగా ఇస్తారు విత్ దీస్ టెస్ట్. దెర్ ఆర్ సో మెనీ జెనెటిక్ కౌన్సిలింగ్ సెంటర్స్. గవర్నమెంట్లో కూడా ఫ్రీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నీకు వైట్ కార్డు ఉందనుకో, అఫోర్డబుల్ లేవనుకో, నువ్వు చేయించుకోవచ్చు టెస్టులు చేయించుకుని. ప్రైవేట్ ల్యాబ్స్ కూడా టెస్ట్లు అయిపోయిన తర్వాత ఫ్రీ జెనెటిక్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఇఫ్ యూ బోత్ ఆర్ క్యారియర్స్ అండ్ యూఆర్ ఆల్రెడీ మ్యారీడ్, దెన్ నువ్వు ఏం చేయాలంటే ఈదర్ 2 ways ఉంటాయి. ఒకటి ఐవీఎఫ్కి వెళ్ళి ప్రతి ఎంబ్రియో ఫామ్ అయిన ఎంబ్రియోని టెస్ట్ చేసుకుని అన్ఎఫెక్టెడ్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సివిఎస్ అని ఒక టెస్ట్ ఉంటుంది 11 to 12 weeks అప్పుడు, లేకపోతే ఆమ్నియోసెంటసిస్ ఉంటుంది 16-18 weeks లోపు. ఆ టైంలో అది మనము ఉమనీర్ అన్న ప్లసెంటా అన్న టెస్టింగ్కి పంపిస్తే, కొరియానిక్ వెల్లెస్ శాంప్లింగ్ అన్న ప్లసెంటా అన్న టెస్టింగ్ పంపిస్తే ఎస్ఎంఏ డిఎంబి ఈజీగా డిటెక్ట్ అయిపోతాయి. పోనీ ఏ క్యారియర్ ఉన్నా, ఎస్ఎంఏ డిఎండిఏ కాకుండా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ, పోనీ థాలసీమియా అని అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, మనం ఈజీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ బేబీ అన్ఎఫెక్టెడ్ అంటే కంటిన్యూ చేసుకోవచ్చు, అఫెక్టెడ్ అంటే సివియారిటీని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో దేర్ ఆర్ ట్రీట్మెంట్స్ విచ్ యూ కెన్ డూ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అవేర్నెస్ అందరికీ ఉంది.
గుడ్డిగా మేనరికం పెళ్ళిళ్ళు ఇంకా చేసుకుంటారు. చేసుకోండి, ఎవ్వరు వద్దనట్లేదు. కానీ క్యారియర్ స్క్రీనింగ్ మీకు పెళ్లి చేసుకోవాలంటే కనీసం 10 లక్షలు ఖర్చు వస్తుందా? మరి నీ క్యారియర్ స్క్రీనింగ్కి డబ్బులు పెట్టడంలో ఏంటి ప్రాబ్లం? ఇఫ్ యు రియలీ వాంట్ టు గెట్ మ్యారీడ్, యూ డూ యువర్ టెస్టింగ్. డోంట్ పుట్ మనీ ఇన్ సోషల్ స్ట్రక్చర్స్, పుట్ మనీ వేర్ ఇట్ ఈస్ నీడెడ్. అంటే మేనరికం అంటే ఎట్లా మేడం? 1 తరం 2 తరాలు 3 తరాలు అంటారు కదా, ఏ తరం కూడా చేసుకోవద్దు. ఏదైనా మేనరికమే, చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. టెస్టులు చేసుకోండి, మీకు జెనెటిక్గా ఏ ప్రాబ్లమ్స్ లేవంటే చేసుకోండి. ఓకే, శిల్పిరెడ్డి గారు, ఇప్పుడు ఇంతమందికి అంటే అమ్మ అనిపించుకునేదే ఒక ఆడదానికి మాతృత్వం మించిన గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో ఇంకేముండదు. వాళ్ళని చూసి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, స్మైల్ చేస్తారు, మీరు ఎమోషనల్ అవుతారు, వాళ్ళతో ట్రావెల్ చేస్తారు యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా డిశ్చార్జ్ అయ్యేదాకా. బట్ మీరు ఒక మదర్గా మీ ఫస్ట్ బేబీని భూమి మీదకి వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ మేడం? ఫస్ట్ ఫీలింగ్, నేను నా పిల్లల్ని చూడలేదు. బికాస్ నాది ప్రీటర్మ్ డెలివరీస్ ఉండే. సో డెలివరీ అవ్వగానే వాళ్ళని ఒక ప్లాస్టిక్ పౌచ్ ఉంటుంది అనమాట, ఆ పౌచ్లో వేసుకొని తీసుకెళ్ళిపోయారు. సో నేను ఫస్ట్ లుక్ చూడలేదు వాళ్ళని. నేను 3rd డే చూసా, బికాస్ NICUలో ఉన్నారు కాబట్టి. నేను డెలివరీ అయ్యాను మిడ్ ఆఫ్టర్నూన్. సో నెక్స్ట్ డే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. ఆ తర్వాత రోజు నేను వెళ్ళి చూశాను. బట్ దే వర్ వెరీ టైనీ. ఆ టైంలో in 2011 there was nobody in Andhra Pradesh who survived 26 weeks. మీ బేబీస్ 26 వీక్స్? 26 weeks twins. సో అప్పుడు ఎవరు సర్వైవ్ అవ్వలేదు. ట్విన్స్ ఇద్దరు గర్ల్స్. ఓకే, బట్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ ఫైట్ ఫర్ దెమ్. ఓకే, సో నేను ఆ కాన్ఫిడెన్స్ గ్యాదర్ చేసుకుని ఆ ఎనర్జీయే ఇవ్వాలని చెప్పి నేను వెళ్ళి వాళ్ళని చూసి ఐ విల్ ఫైట్ ఫర్ యూ అని చెప్పొచ్చాను. మా నియోనెటాలజిస్ట్ ఇలాగే చూశారు నన్ను, గైనకాలజిస్ట్ ఇంకో రకంగా చూసింది. వాట్ ఈస్ షీ ట్రయింగ్ టు డూ ఫర్ 26 వీకర్స్ అని నేను చెప్పాను. ఐ విల్ ట్రై ఫర్ 26 వీకర్స్, ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్, యూ నేమ్ ఇట్, విల్ డూ ఇట్ అని చెప్పా. మీరు ఏం చెప్పినా నేను చేస్తాను, ఐ విల్ గెట్ దట్ థింగ్ ఫర్ యూ, వీ విల్ ఫైట్ ఫర్ మై చిల్డ్రన్ అని చెప్పా. అలాగే we all took it as a challenge and we got them discharged after 3 months. Okay. So it was a big challenge. But every day I literally gave that positive vibe to my children only. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కానీ నేను నిలబడ్డాను, నేను వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీనే ఇచ్చాను. Okay. And it was very difficult in 2011 to arrange finances, to fight for 2 girl children when so many relatives around you కాకుల్లా గద్దల్లా పొడుచుకుని తినేస్తారు. ఎందుకు వీళ్ళు ఎట్లుంటారు ఏముంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు ఆర్ a doctor, you are not a doctor, you are a layman, there will be people around you who will eat you away, who will give you negativity, who will kill your strength also. ఇప్పటికీ ఉంటారు, సంబంధం లేదు, మదర్ కాదు ఫాదర్ కాదు, ఊరికే అనుమానం అనేది బ్రెయిన్లో వేసి వెళ్ళిపోతారు. అండ్ దోస్ పీపుల్ పాపం ఎంత సైన్స్ అడ్వాంటేజ్ ఉన్నా కానీ వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో, వాళ్ళు ఏమన్నా పర్మనెంట్గా ప్రాబ్లమ్స్ వస్తాయనో ఇట్లా చాలామంది వెనకాడతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్లీ వీ కెన్ ఫైట్ ఫర్ ప్రీటర్మ్ చిల్డ్రన్, గుడ్ కేర్, దే విల్ బీ అప్ అండ్ అబౌట్, ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు మీ పిల్లల్ని చూసినప్పుడు అది గుర్తొస్తుందా? ఐ ఆల్వేస్ టెల్ దెమ్ యు ఆర్ ఫైటర్స్. ఓకే, ఏం మాట్లాడుతున్నావు, యు ఆర్ ఫైటర్స్ అండ్ యూ హ్యావ్ దట్ కల్ట్ ఇన్ యూ కెన్ గో ఫార్వర్డ్, ఏమైనా మీరు అచీవ్ చేయొచ్చు అని చెప్తాను. ఎందుకు మేడం 26 వీక్స్లో మీకు డెలివరీ అయింది? బికాస్ నాది అదే సేమ్ లైఫ్ స్టైల్, స్ట్రెస్. ఇప్పుడు నేను ఎందుకు ఇంత పర్సనల్గా వెళ్ళి పేషెంట్స్తో చేస్తాను, బికాస్ నేను అప్పుడు ఒక బిజీ డాక్టర్. ఐ వాజ్ షట్లింగ్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ సిద్దిపేట్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సిద్దిపేట్ అండ్ దెన్ my age was high. I was 33-34 years. I had lot of a history of fertility problems because of stress. I used to work 20 hours a day because periphery kada, peripheryలో ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మీ గేట్ తడితే మనం తీయాలి, అదర్వైజ్ ఇట్స్ అబౌట్ దేర్ లైఫ్. ఓకే, సో అట్లా వర్క్ చేసి నాకు కూడా ఇష్యూస్ ఉండినాయి. దెన్ నేను కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయితే IVF చేసుకుని ట్విన్స్కి వెళ్ళా, షార్ట్ కట్. బట్ షార్ట్ కటే ప్రీటర్మ్ డెలివరీ అయింది. ఓకే, నా ప్రీటర్మ్ డెలివరీ అయినప్పుడు దెన్ ఐ రియలైజ్ ప్రాక్టీస్ చేసేవారు. ఐ యూస్ టు ప్రాక్టీస్. ఓకే, ఐ హ్యాడ్ హెవీ ప్రాక్టీస్. సో
ప్రీటర్మ్ డెలివరీ అయినప్పుడు దెన్ ఐ థాట్ ఓకే దిస్ ఇస్ నాట్ వాట్ లైఫ్ ఈజ్ అనేసి అప్పుడు మా పిల్లల కోసము నేను మొత్తం మారాం. ఎంటైర్ ఫ్యామిలీ, 2 families, we all changed. ఆర్గానిక్ లైఫ్, ఈటింగ్ వెల్, టైమ్లీ స్లీపింగ్, వర్కింగ్ ప్యాటర్న్ మార్చుకున్నాము, లెస్ స్ట్రెస్. ఒక పిల్లలు ఇంట్లోకి వచ్చిన తర్వాత హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, స్ట్రెస్ అంతా పోతుంది. అవును. సో యూ విల్ హ్యావ్ అ బెటర్ ఎన్వైరన్మెంట్. దెన్ వీ సా ద చేంజెస్ కమింగ్ ఇన్ అవర్ లైఫ్. దాని తర్వాత నుంచి ఇంకా ఐ స్టార్టెడ్. అంటే లైఫ్ స్టైల్ వల్ల జనరేషన్స్ ఎస్, ఇబ్బంది పడతారు అనేది 100%. ఇది ఒక ఎగ్జాంపుల్ నిజంగా చెప్పాలి. 100%. అండ్ దట్స్ వై నేను అందరికీ బతిలాడి చెప్తాను, ఇట్లా కాదమ్మా, ఇది కాదు, ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి అనేసి. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. నేను సక్సెస్ చూశాను. ఐ హ్యాడ్ అనదర్ చైల్డ్, ఐ సా సక్సెస్. యూ కెన్ ఆల్సో సీ, బట్ ప్రొవైడెడ్ యువర్ వే అండ్ యువర్ పాత్ షుడ్ బి డిఫరెంట్. ఓకే. సో మనకి ఊర్ల సైడ్ ఉంటుంది డెఫినెట్గా 3 అమ్మాయిలు పుట్టిన లాస్ట్ అబ్బాయి ఉండాలనేది మనకు ఒక ఆనవాయితీ. ఎస్పెషల్లీ రెడ్డీస్లో మేబీ ఉంటుందేమో, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. రెడ్డీస్ అండ్ చౌదరీస్, నాయుడుస్లో. మీకు 2 గర్ల్ చైల్డ్స్ అన్నారు, ఫైట్ చేశాను, వాళ్ళు ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నారు అన్నారు. 2 సరిపోతారు అని మీకు అనిపించలేదా? లేకపోతే మీ అత్తగారు మామగారు అనుకున్నా మీ అత్తగారు మీ మామగారు వాళ్ళ వారసుడు కావాలని చెప్పేసి బాబుని కన్నారా? దే వర్ నెవర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. దే ఆర్ వెరీ ప్రోగ్రెసివ్. ఓకే. మై మదర్ ఇన్ లా ఇస్ వెరీ ప్రోగ్రెసివ్, మై ఫాదర్ ఇన్ లా ఇస్ వెరీ ప్రోగ్రెసివ్, మై పేరెంట్స్ అల్ట్రా ప్రోగ్రెసివ్. మా డాడీ ఆ కాలంలోనే హీ గాట్ వాట్ ఎవర్ నీడెడ్ ఫర్ మీ. ఓకే. సో హీఈస్ మై సూపర్ హీరో అండ్ హీ హ్యాస్ transformed so many people around him. Okay. That you should invest in girl children and they will be the future of this nation. And my 3rd child was an accidental child. So I just got pregnant because of my lifestyle. So I was 39 when I got pregnant with my son. That was only because of the organic lifestyle that I was living in, that God gifted me another child. Okay. And yeah, it's always a blessing. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఐ వాంటెడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్, బట్ ఆ 2 children కష్టంగా వచ్చారని ఇంకా నాకు ఏముంటారని నేను ఐ గేవ్ అప్ తప్పితే అదర్వైజ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ చిల్డ్రన్. అందుకే నేను ఎంకరేజ్ చేస్తాను, ఎవరికైనా పిల్లలు కావాలంటే 4 నేనున్నాగా, నేను చేసి పెడతాను. నీకు 5th, 6th, 7th అడుగు నేను చేసి పెడతాను. ఇఫ్ యూ రియలీ హ్యావ్ ఎన్ ఇంటెన్షన్ టు హ్యావ్ చిల్డ్రన్, ఐఎమ్ ద రైట్ పర్సన్ ఫర్ యూ, బికాస్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ యుల్ రియలీ హ్యావ్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ చిల్డ్రన్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఓకే. సో అందుకే నాకు ఎవరన్నా కష్టపడి 4వ ప్రెగ్నెన్సీతో వస్తే రండమ్మా నేను చేసి పెడతాను, మీరు ఏమి బాధపడడానికి లేదని చెప్తాను. ఓకే. ఫ్రీగా చేసి పెడతారు శిల్పి రెడ్డి గారు 4th ప్రెగ్నెన్సీ అయితే. ఎస్, ఎనీ నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఐఎమ్ ఓకే. ఓకే. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ద విల్ అండ్ విష్ దెన్ దే షుడ్ బి అ డాక్టర్ టు సపోర్ట్ యూ. గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు మినిమం 3-4 అని కూడా చెప్తున్నారు. బికాస్ ours is a declining population. మనం చాలా లోవర్ సైడ్కి వెళ్తున్నాం. అది తెలవడానికి 10 ఏళ్ళు అవుతుంది. అప్పుడు సడన్గా స్టార్ట్ చేయలేమండి అసలు. నిజంగా Exactly. 30-35 ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు స్కూల్ ఫీజెస్ 6 lakhs 7 lakhs కదా, ఒక్కళ్ళే సరిపోతారు, మాకు లైఫ్ స్టైల్ మారిపోయింది, వాళ్ళకి మంచి లైఫ్ ఇద్దాం. నిజంగా చెప్పాలంటే పిల్లలు ఆ 5 lakhs 6 lakhs స్కూల్లో చదవాలని చెప్పరు, మనం వేస్తాం. వాళ్ళకి స్కూల్ అంటేనే తెలీదు, మనం ఎందులో జాయిన్ చేస్తే వాళ్ళు అందులోనే చదువుతారు. సో ఆర్భాటాలు అనేవి పేరెంట్స్కి ఉంటాయి, పిల్లలకి ఎప్పుడు ఉండవు. పిల్లలకి మనం వేస్తేనే బట్టలు, నాకు అయి కావాలి ఈ కావాలని అడగరు, వాళ్ళకి ఏ వేస్తేనే అయ్యే బట్టలు. అదే మీరు చెప్పినట్లు చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తే అదే వస్తుంది. అంతే, ఏది అలవాటు చేస్తే అదే వస్తుంది. అండ్ మనం ఎలా ఉంటాం వాళ్ళు కూడా అలా ఉంటాం. మనం లో రేంజ్లో మెయింటైన్ అవుతాం, వాళ్ళు కూడా లో రేంజ్లో మెయింటైన్ అవుతారు. మనం హై రేంజ్లో మెయింటైన్ అవుతాం, హై రేంజ్లో మెయింటైన్ అయ్యే పేరెంట్స్ కూడా లో రేంజ్ పిల్లలు దొరుకుతారు కాంట్రాస్ట్గా. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు హై సొసైటీలో మేడం సొరోగసీ కామన్ అయిపోయింది, తప్పని నేను చెప్పట్లేదు. అంటే వాళ్ళకి కనటం ఇష్టం లేదా అంటే, మీరు అన్నట్లుగానే వన్స్ ప్రెగ్నెంట్ అయిపోతే, డెలివరీ అయిపోతే బాడీ అంతా మారిపోద్ది, మేము ఇలానే ఉండాలన్న ఒక ఫీల్ ఉంటుందో తెలియదు. మీ దగ్గరికి ఎక్కువ వస్తారు కాబట్టి ఎందుకు సొరోగసీ లేదండి ఇస్తారు? మీరు ఒకటి ఆలోచించాలి, ఎనీబడి హూ ఇస్ వాంటింగ్ ఫర్ సరగసీ ఈజ్ నాట్ ఆల్వేస్ ఫర్ ద బ్యూటీ. మీకు చాలా మందికి తెలీదు, అందంగా బయట కనిపించినా కానీ మొత్తం ఫుల్ ఎండోమెట్రియోసిస్తో ఫ్రీజ్ అయిపోయి లోపట ప్రెగ్నెన్సీ రాలేని పరిస్థితి ఉండొచ్చు. ఓకే. బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. నేను చూశాను ఆ లైఫ్ స్టైల్
the products that you're using, chemicals, extended working hours, ఏమైనా ఉండొచ్చు. There are people who've got infections and everything is pelvic frozen. మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి పెల్విక్ అనాటమీ అంతా పాడైపోయింది ఉండొచ్చు. ఎండోమెట్రోసిస్తో పెల్విక్ అనాటమీ పాడైపోయింది ఉండొచ్చు. కొంతమందికి స్ట్రక్చరలీనే యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు అండ్ రికరెంట్ మిస్క్యారేజెస్ ఉండొచ్చు. కొంతమందికి ప్లాసెంటా ప్రీవియాస్ ఉండి మేజర్ సర్జరీస్ అయి ఉండొచ్చు. సో ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ, బట్ దే ఆర్ నాట్ పబ్లిక్. స్టోరీస్ ఆర్ నాట్ పబ్లిక్. ఎవరికైనా ఏముంటుందంటే దే హ్యావ్ టు సీ దేర్ పాజిటివ్ పార్ట్ అని. నెగటివ్ పార్ట్ చెప్పుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అండ్ వెన్ యూ ఆర్ ఇన్ అన్ ఇండస్ట్రీ వేర్ ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ యూ, దే మైట్ నాట్ బీ హ్యాపీ ఇనఫ్ టెలింగ్ యూ దట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ దిస్ రీజన్. రేపు వాళ్ళ బిజినెస్ దెబ్బతినొచ్చు, లేకపోతే పీపుల్ మైట్ టాంట్ దెమ్, పీపుల్ మైట్ లుక్ అట్ దెమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో రీజన్స్ తెలీదు, చెప్పరు. యాక్చువల్గా రీజన్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఫార్ ద సేక్ ఆఫ్ బ్యూటీ. ఇఫ్ మనం బ్యూటీ అంటే మరి ఆలియా భట్ కనిందిగా బ్యూటీ ఏమైంది చెప్పండి, పెరిగిందా తగ్గిందా? సో నెవర్. మదర్హుడ్ విల్ టేక్ అవే బ్యూటీ ఫ్రమ్ యూ అంటే నేను అసలు నమ్మను. ఓకే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అనే చెప్తాను. బికాస్ టెక్నికలీ నీకేమన్నా అంతగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఇఫ్ యూ రియలీ లుకింగ్ ఎట్ presenting yourself in a proper way, then you have so many treatments, yoga ఉంటుంది, exercises ఉంటాయి, diet ఉంటుంది. There are so many specialists who can support you for that. But motherhood will never take away anything from you. Silentగా people suffer and they leave it to public. ఏమంటే అనుకున్నారు, నేనైతే ఎవరికి ఏమి చెప్పను, అది ఉంటుంది. బికాజ్ నేను గైనకాలజిస్ట్, బికాజ్ నేను ఫర్టిలిటీ చూస్తాను కాబట్టి నేను చెప్తున్నాను. నాకు ఐవీఎఫ్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మదర్ అవ్వద్దు అని ఎవ్వరు అనుకోరు. ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ విల్ నెవర్ థింక్ లైక్ దట్. కుదరక అండ్ రీజన్స్ చెప్పుకోలేక ఆలోచించాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వర్క్. 6 months 8 months బ్రేక్ తీసుకుంటే ఏం అవ్వదు. ఆ బ్రేక్లో కూడా వాళ్ళు మెటర్నిటీకి సంబంధించినది చేసుకుంటే బోలెడ్ డబ్బులు వస్తాయి. ఓ బ్రాండ్ పెట్టుకున్నా వస్తుంది. ఇట్ ఈస్ నెవర్ అబౌట్ మనీ. ఇట్ ఈస్ అబౌట్ ద సైలెంట్ ప్రాబ్లమ్స్ దట్ దే ఆర్ లివింగ్ అండ్ దే డోంట్ వాంట్ పబ్లిక్ టు నో అబౌట్ ఇట్. ఇప్పుడు నార్మల్గా ఒకళ్ళిద్దరు సొరగసి ద్వారా వెళ్ళినా మిగతా వాళ్ళు నార్మల్గా డెలివరీ అయినా కూడా సొరగసి అని అనేస్తున్నారు బయట. అసలు అది కామన్ అయిపోయింది. పీపుల్ వాంట్ మసాలా. సో ఆ మసాలా కావాలంటే ఏదో ఒకటి చెప్తారు, బట్ దట్స్ నాట్ ట్రూ. అండ్ ఎప్పుడైనా కానీ ఒకళ్ళిద్దరి వల్ల మనం జనరలైజ్ చేయొద్దు. అండ్ మన దేశంలో వీ హ్యావ్ ఆర్ యాక్ట్ ఉంది రిప్రొడక్షన్ మీద మొత్తం. ఐవీఎఫ్ కానీ ఏదైనా కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కానీ దేర్ ఇస్ అన్ యాక్ట్. అండ్ అకార్డింగ్ టు ద రిప్రొడక్టివ్ యాక్ట్, వాట్ ఎవర్ దట్ రూల్స్ ఆర్ లేడ్, commercial surrogacy is banned. And surrogacy, if you have to go for, there'll be a panel that will decide whether you are an ideal candidate or not. You cannot forge your documents. Okay. You cannot falsify things. Okay. And the panel has to approve. Only then you will be able to get a chance. Oh. And commercial ఎంత పెద్దవాళ్ళకైనా. Okay. There is ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు అంతా మారిపోయింది. అండ్ జెన్యూన్ రీజన్స్ ఉంటే ప్యానెల్ కూడా అప్రూవ్ చేస్తుంది. అండ్ జెన్యూన్ రీజన్స్ ఉంటే ప్యానెల్ అప్రూవ్ చేసిన తర్వాత లీగల్గా మనం వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు చాలామంది మేడం ఒక ప్రమోషన్ వచ్చిన తర్వాత ఒక బిడ్డను కందాం, నెక్స్ట్ ఒక మంచి లావియస్గా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకొక బిడ్డను ప్లాన్ చేద్దామని గ్యాప్ కూడా ఎక్కువ ఉంచుతున్నారు. మీరు చూస్తే ఫస్ట్ బిడ్డకి సెకండ్ బిడ్డకి 10 years గ్యాప్ కూడా ఉంటుంది ఇప్పుడు. అంటే న్యాచురల్గా వాళ్ళు కావాలని కనేస్తే కనేయచ్చు. ఈ గ్యాప్ ఉండటం వల్ల ఏమవుతుంది? గ్యాప్ ఉండడం వల్ల మళ్ళీ బిగిన్ చేయాలి, ఓపిక తెచ్చుకొని మళ్ళీ పిల్లల్ని పెంచాలి. అసలు ఎంత గ్యాప్ ఉంటే మంచిది? అసలు మనము మదర్స్ ఏజ్ బట్టి గ్యాప్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ mid-20s మదర్ ఉంటే 3 years గ్యాప్ ఉంటే చాలు. late 20s ఉంటే మనము 2 to 3 years ఇస్తాం. ఓకే. ఎర్లీ 30s అంటే 1 year గ్యాప్ ఉంటే చాలు. బికాజ్ మన ఫర్టిలిటీ రేట్ ఎట్లుంటుందో తెలియదు కదా. హెల్త్ మంచిగా ఉంటే గ్యాప్ ఎంత మెయింటైన్ చేసుకుంటే చాలు, 1 to 2 years. mid-30s నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలంటే వెంటనే చేసుకుంటే కూడా హెల్త్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవగానే మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో అట్లా చూసుకుంటాం తప్పితే పర్సనల్గా వాళ్ళకి ఎంతమంది పిల్లలు కావాలనేది వాళ్ళకే ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు
లాస్ట్ 2 years నుంచి 10 years children are getting their parents for next pregnancy planning. ఓ ఎస్, నాకు సిబ్లింగ్ కావాలి, వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మీరే చూడండి. ఐ హ్యావ్ సీన్ టీనేజర్స్ ఓకే getting their parents for checkups, everything from fertility to pregnancy to delivery. I will take care of the baby. I want another sibling. You please do something. Okay. వీళ్ళు మాట్లాడరు, వాళ్ళే మాట్లాడతారు. ఓ వాళ్ళే వచ్చిన వాళ్ళు. వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే చెకప్స్, వాళ్ళే బుక్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళే నోట్స్ తీసుకుంటారు, వాళ్ళే మెడిసిన్స్ కరెక్ట్గా ఇస్తారు, వాళ్ళే అన్ని వివరంగా చూసుకుని బీపీలు గట్రా ఉంటే కూడా వాళ్ళే మానిటర్ చేస్తున్నారు. ఓకే సో దే ఆర్ హ్యాండ్స్ ఆన్ ఉంటున్నారు. ఓకే శిల్పిరెడ్డి గారు, మీరు చెప్పారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు స్ట్రెస్ లైఫ్ స్టైల్ వల్ల ఇబ్బంది పడ్డాను అని. సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసింది బికాజ్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ చేంజ్ అన్నారు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు మీరు, అసలుకి ఎలా ఉంటున్నారు? ఎందుకంటే చాలా చేంజ్ కనపడుతుంది మీలో. అంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా. సో ఏం ఫుడ్ తీసుకుంటారు? ఎప్పుడు చాలా 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 మా బాగా ఇంట్లో కనపడతారు మీరు. హోమ్ కుక్డ్ ఫుడ్డే, ఇద్దరు మా అత్తగారు వండుతారు, లేకపోతే మా మమ్మీ వండుతారు, లేకపోతే నేను వండుతాను. జాయింట్ ఫ్యామిలీ, పక్క పక్కనే ఉంటాము. ఓకే. అండ్ ఇప్పుడు మా అందరిని చూసి మా పిల్లలు కూడా వండుతున్నారు. సో ఇంట్లో చేసిందే ఎక్కువ తింటాము, బట్ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఓకే. సో రకరకాల ఫుడ్స్, అంటే మా ఇంట్లో ఆంధ్ర ఫుడ్, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో తెలంగాణ ఫుడ్. సో మేము మా పిల్లలు ఏదన్నా చేస్తే వాళ్ళు కాంటినెంటల్ మోడర్న్ ఫుడ్. మేము ఏదున్నా కూడా ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. వి సెలెక్ట్ ఓకే ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్, ఓకే, లోకల్ ఓకే సోర్సింగ్. వీలైతే మా పొలంలోనూ పండించుకుంటాం, లేకపోతే ఇంట్లోనో చూసుకుంటాము, లేకపోతే మంచి క్వాలిటీ ఉన్నాయి తెచ్చుకుంటాము. మెయిన్గా అయితే అది. అండ్ వి ఈట్ వెరీ మినిమలిస్టిక్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా మీరు? ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయండి అసలు హాస్పిటల్ కూడా రాను. మ్యాండేటరీ. ఓకే. And ఓన్లీ 7:30 ప్రోటీనా లేదా కార్బ్స్ 7:30 అన్ని తీసుకుంటారా? మేజర్ ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. 25% కార్బ్స్, 75% ప్రోటీన్ ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7:30, లంచ్ 2 o'clock వరకు అసలు ఆకలి అవ్వదు నాకు, ఎందుకంటే నేను బాగా ప్రోటీన్ తింటాను కాబట్టి. 2 o'clock, అరౌండ్ 2-2:30 ఓకే ఆ టైంకి లంచ్ చేస్తాను. స్నాక్ మాలాగా రైస్ తింటారా మీరు కూడా? ఎస్, నేను విలేజ్ రైస్ అని ఉంటుంది, ఆ రైస్ తింటాను. ఇట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్. ఓకే. తక్కువ పోర్షన్, ఎక్కువ కర్రీ అండ్ దాల్ అట్లా తీసుకుంటాను. దాని తర్వాత ఈవినింగ్ ఏదైనా స్నాక్ వీలైతే తింటాను, లేకపోతే 7:30 డిన్నర్ ఫినిష్డ్. 8 o'clock ఇంట్లో ఏది వండితే అది, అంతే అంతే, ఏది వండితే అది తింటాం. సో యోగా, జిమ్, నథింగ్. మా లేబర్ రూమే మాకు జిమ్. ఎన్ని యాక్టివిటీస్ చేయొచ్చు కత్తితో. మా లేబర్ రూమే మాకు జిమ్. స్టేర్ కేస్ తీసుకుంటాము, పరిగెడుతూనే ఉంటాము, పేషెంట్లను చూస్తూ ఉంటాము. ఓకే. వీలైతే పిల్లలతో ఏదైనా ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు, కాసేపు కుదిరితే వాకింగ్, లేకపోతే లేదు. ఓకే. మగవాళ్ళ జీతం అడగకూడదు, ఆడవాళ్ళ ఏజ్ అడగకూడదు అంటారు. 48. ఏం దాచుకోవడం ఏంటండి బాబు, సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ 48 అండ్ యా బాగా మెయింటైన్ చేస్తున్నారు. లేదు, చాలా మంది ఆడవాళ్ళు చేంజ్ చేసుకుంటారు అని అందుకనే చెప్తున్నాను. సో ఇప్పటికి ఇంత బిజీగా ఉండి ఓపీలో కూడా మీరు మీ మధ్యలో ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం, ఆమె అంత బిజీయెస్ట్ డాక్టర్. తను లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల సెకండ్ బేబీ చాలా హెల్దీగా వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత తన లైఫ్లో చేంజెసే వచ్చినాయని చెప్పారు. అంత బిజీగా ఉండే ఒక ఉమెనే ఇన్ని రకాల చేంజెస్ తన లైఫ్లో కావాలని తెచ్చుకున్నప్పుడు మనం చాలా టైం ఉంటుంది. టైం లేదని చెప్పేవాడు ఎదవా, నేను చాలా బిజీ అని చెప్పేవాడు లై. ఇట్స్ ఎ లై. యూ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ it's never about the age, it's about quality of life. I have 3 people in my house with 75 plus. Everybody does their work. Okay. Work is something that is common. Nu work చేసుకున్నంత వరకు నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. డెడికేటెడ్గా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాను. లవ్ మ్యారేజ్ మేడం మీది? అరేంజ్డ్. అవునా? శిల్పిరెడ్డి గారిది కదా, లవ్ బట్ అరేంజ్డ్ అంతే. ఎవరు బ్లడ్తో లెటర్స్ రాయలేదా కాలేజెస్లో? నేను చాలా కొంచెం క్యాండిడేట్, కత్తి పెట్టే టైపు, నా జోలికి ఎవరు రారు. పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. ఓ సూపర్. సార్ ఏం చేస్తుంటారు? హీస్ ఇంటూ బిజినెస్. అంతే. అసలు ఈ ప్రొఫెషనే కాదు. ప్రొఫెషన్ కాదు, అసలే కాదు. ఓకే, అసలే కాదు. యా, చాలా అండర్స్టాండింగ్. యా, అండర్స్టాండింగ్ అని కాదు, బట్ యా
వీఆర్ నాట్ స్టేయింగ్ టుగెదర్ బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్, హీ హ్యాస్ హిస్ ఓన్ లైఫ్. ఓకే యా, ఐఎమ్ సింగిల్ పేరెంట్ రైట్ నౌ. ఓకే, బట్ టచ్లో ఉంటారు. యా బికాస్ హీఈస్ మై ఫ్రెండ్, సో వీఆర్ ఇన్ టచ్. మంచిది కదా, రెస్పెక్ట్ చేసుకుంటారు ఒకరినొకరు. గ్రేట్ అది. సో ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు, నాకు అడగాలనిపించింది అసలుకి. ఎందుకంటే ఇలా టైంని బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ని లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ కిడ్స్తో ఇటుపక్క ప్రొఫెషన్, అటు పర్సనల్ లైఫ్, ఒక లేడీ సక్సెస్ఫుల్ డాక్టర్. నిజంగా చాలా నేర్చుకోవచ్చు మిమ్మల్ని. అంటే బికాస్ ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్. మళ్ళీ పుట్టామా ఏంటి? ఎస్, అండ్ ఎలాగో బతకడం కాదు, బతకాలి, బతికి చూపించాలి. అండ్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. నేను బిలీవ్ చేస్తాను, ఈరోజు నేను హ్యాపీగా ఉండాలి. ఎవ్రీడే ఈరోజు ఉంటుంది కదా, నిన్నైతే తెలీదు, అయిపోయింది, రేపైతే ఎట్లా ఉంటుందో తెలియదు. ఈరోజు నేను హ్యాపీగా ఉండాలి. సో వాట్ ఐమ్ ఐ డూయింగ్ టుడే ఓకే మ్యాటర్స్ ఆర్ నాట్. ఓకే, సో ఫ్యూచర్ ప్లానింగ్ అది ఎట్లనే ఉంటుంది, కానీ ఐ నెవర్ స్కిప్ మై టుడే. నేను ఈ రోజు కోసం దేనికి కాంప్రమైజ్ కాను. ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతుంటారా లైఫ్లో, ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్లో ఏదైనా రిగ్రెట్స్? ఒక 5-6 పిల్లలన్నా కనలేదని రిగ్రెట్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, మా అబ్బాయికి చెప్తాను నేను అప్పుడప్పుడు. మా అబ్బాయి అంటాడు, మా లెట్స్ గో, విల్ గెట్ సమ్ కిడ్స్ అంటాడు. అండ్ యువర్ ఏజ్ ఇస్ ఓన్లీ 48 అమ్మా, యూ కెన్ హ్యావ్ టిల్ 50. మనకి యాక్ట్ ఉంది కదా, యూజ్ అంటాడు. సూపర్ అమ్మా, అసలుకి ఐ విల్ టేక్ కేర్ అమ్మా అంటాడు వాడు. అలా అంటాడు. అప్పుడప్పుడు అంటాడు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో బేబీస్ ఇస్తారంటమ్మా, విల్ గో అడాప్ట్ అంటాడు. వాళ్ళకి ఏంటిది, దే సీ ద వరల్డ్ కదా. రొనాల్డో హ్యాస్ 3 biological children, 2 adopted children, యూ కెన్ ఆల్సో హ్యావ్, లెట్స్ అడాప్ట్ అంటాడు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది, దే వెరీ స్ట్రాంగ్. ఓకే, సో మీ బాబు పేరేంటండి అసలుకి? అవి ముక్కుంద్. ఏజ్ ఎంత? 10 years. He's 10 years. He has great knowledge. అంటే వాడికి ఇంట్రెస్ట్, వాడికి సిబ్లింగ్ కావాలని. నాకు 3-4 సంవత్సరాల నుంచి గొడవ, నస, నాకు కావాలి, నువ్వు అక్కలకి నన్ను ఇచ్చావు, నాకెవరిని ఇవ్వవా అనేసి ఒకటే గొడవ. నేను చెప్పాను, నాకు ఓపిక లేదురా అంటే, అమ్మా ఇట్స్ ఓకే అమ్మా, ఐ విల్ టేక్ కేర్ అంటాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చైర్ల మీద కూర్చుంటావు కదా అంటాడు. మిగతా అన్నీ కూడా ఉంటాయి కదరా అంటే, నో వి విల్ హ్యావ్ అంటాడు. ఇప్పుడేమో కొత్తగా విల్ అడాప్ట్ అంటాడు. ఓకే, సో నేను అడాప్ట్ చేసుకున్నా అందులో ఆశ్చర్యపోవడానికి లేదు. బికాస్ అల్టిమేట్లీ ఐ లవ్ కిడ్స్ అండ్ ఐ థింక్ దట్ ఫీల్ ఈజ్ ఇన్ హిమ్. హీ కీప్స్ రిమైండింగ్ మీ. వేసిన రీలే మళ్ళీ వేస్తాడు, వారానికి ఒకసారన్నా అడుగుతాడు. ఓకే, ఏదో రోజు నేను లొంగిపోక మానదు, తప్పదు. గ్రేట్ అసలు. నిజంగా 10 years వాళ్ళ బాబుకి సిబ్లింగ్స్ కావాలని నిజంగా చెప్తున్నాను. హస్బెండ్ వైఫ్స్ చాలామంది లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, పబ్బులని, ట్రిప్స్ అని. డెఫినెట్గా లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్లుగానే. బట్ డెఫినెట్గా పిల్లలే లైఫ్లో ఉండాలి. 5 years 10 years తర్వాత రిలీజ్ అవుతాం. మనకి ఎప్పుడు ఒక 40-45 వచ్చినప్పుడు, అరే అది పట్టుకురారా, అరే ఇది తీసుకురారా అని. అంటే మనం ఎంజాయ్ చేసిన ట్రిప్స్ గురించి ఎవరితో షేర్ చేసుకుంటాం? వైఫ్తోనే చేసుకుంటామా? పిల్లలతో కూడా చేసుకోవాలి. అందరూ ఒక్కళ్ళని అనేసి ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఒక్కళ్ళని కూడా 100 హాస్పిటల్ తిరుగుతారు. అదే హాస్పిటల్ న్యాచురల్, అన్నీ న్యాచురల్ అంటే కాదు, మొత్తం IVFలే. కనీసం మినిమం 2 కనండి. బాబు గారు చెప్తున్నారు 3 మినిమం ఇప్పుడు, చంద్రబాబు నాయుడు గారు. మరి పిల్లలకి మించిన సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను చెప్తున్నాను కదా, ఎంత కష్టపడినా కానీ ఇంట్లోకి వెళ్ళి పిల్లలతో టైం స్పెండ్ చేస్తే ఆ తృప్తే వేరు. అండ్ ఇట్స్ వాట్ యు చెరిష్. మన స్వెట్ అండ్ బ్లడ్ మన కళ్ళ ముందు కనిపిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అండ్ ఎస్, మనం ఎక్కడికి పరిగెడతాము, ఎంత దూరం పరిగెడతాం తర్వాత అయినా కానీ వీ విల్ సీ ఆర్ లెగసీ మూవ్ ఆన్. అంటే చూసేవాళ్ళు అనొచ్చు, రోషన్కి ఏమి డబ్బులు లక్షలు ఇచ్చేస్తున్నారు, సుమన్ టీవీ వాళ్ళు, శిల్పి రెడ్డి గారికి ఏమి ఫుల్ లక్షల శాలరీ వస్తుందని. కానీ మేడం అన్నట్లుగానే ఏ పిల్లవాడు కానీ నన్ను 7 లక్షల దాంట్లో జాయిన్ చేయి డాడీ అని అడగడు. 7 లక్షల దాంట్లో 2 జాయిన్ చెయ్యి, 3.5 లక్ష మంచి బెటర్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా అలా షేర్ చేయరు. ఎన్టీఆర్ గారు పిల్లలు చదువుతున్నారు, నాని గారు పిల్లలు చదువుతున్నారు, అల్లరి నరేష్ గారు పిల్లలు చదువుతున్నారు, అదేదో ఒక స్కూల్ పేరు చెప్తారు, మా పిల్లల్ని కూడా అక్కడే జాయిన్ చేస్తాం. అట్లా అయిపోయారు మేడం. నేను మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి తిరిగినప్పుడు చెప్తున్నాను, ఐ వెంట్ టు సో మెనీ స్కూల్స్. మా పిల్లలకు హోంవర్క్ ఇవ్వద్దు, ఎందుకంటే నా స్కూల్లో హోంవర్క్ ఇవ్వలేదు. అండ్ ఐ స్టడీడ్ ఇన్ అ స్కూల్ విచ్ వాజ్ వర్కింగ్ ఫర్ 5 days ఓన్లీ. ఓకే, నేను శివానీలో చదువుకున్నాను. శివానీలో మండే టు ఫ్రైడే స్కూల్, సాటర్డే సండే హాలిడే. అండ్
మాకు ఎప్పుడు హోంవర్క్ ఇచ్చేవాళ్ళు కాదు. మేము చదువుకున్నాం, మా పేస్లో మేము చదువుకున్నాం. ఓకే. నాకు అలాంటి స్కూలే కావాలి అని వెతుక్కుంటూ వెళ్తే ఫస్ట్ 5 years వరకు అయితే ఎగ్జామ్స్ కానీ హోంవర్క్స్ కానీ లేని కరికులం, ఐబీ కరికులం అంటే నేను తీసుకెళ్ళి మా పిల్లల్ని ఒక గాడియంలో జాయిన్ చేశాను. అట్లీస్ట్ వాళ్ళ చైల్డ్హుడ్ మంచిగా ఉండాలి. లెర్న్ బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్, బై నాట్ సంబడీస్ ఫోర్స్. ఏదో రాసింది చదివింది బట్టి కొట్టడం కాకుండా ఆ క్యూరియాసిటీ లెర్నింగ్ ఉండాలని చెప్పి నేను వాళ్ళని అక్కడ జాయిన్ చేశాను. ఓకే. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ దే హ్యావ్ నెవర్ మిస్ దేర్ చైల్డ్హుడ్. I have never asked them about their education. They study on their own and they learn things on their own. ఓకే, మంచిది కదా, అది బెస్ట్. Yeah, and that is how you should create children. వాళ్ళకి వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ రావాలి. లేకపోతే అసలు ఇండియన్ పేరెంట్స్ ఆర్ నోన్ టు డూ హోంవర్క్స్ ఆల్సో ఫర్ ది చిల్డ్రన్. దట్స్ ద వర్స్ట్ థింగ్. ఇంటికి రావడమే స్టార్ట్ చేసేస్తారు అస్సలు. అండ్ యూ షుడ్ నాట్ చేజ్ దెమ్ ఫర్ మార్క్స్ ఎందుకండి? ఎవరు అడిగారు మార్క్స్? ఇప్పుడు నన్ను ఎవరైనా మార్క్స్ అడుగుతున్నారా? మిమ్మల్ని ఎవరైనా మార్క్స్ అడుగుతున్నారా? సో మార్క్స్ కోసం చేంజ్ చేయొద్దు. ఆ చేంజ్ రావాలి పేరెంట్స్లో. మార్క్స్లు, పర్సంటేజ్లు, మొనాటనస్ స్టడీస్ ఇవన్నీ ఫ్యూచర్లో పోతాయి. ఏఐ వచ్చి మింగేస్తుంది. సెక్యూర్డ్ జాబ్స్, కార్పెంట్రీ, దాని తర్వాత ప్లంబింగ్,